వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తాజా పరిణామాలు తెలుగు సినిమా పరిశ్రమను వణికిస్తున్నాయి. మనం చూస్తే ఒకసారి గడిచిన 4 రోజులుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు టాప్ బ్యానర్స్, ప్రొడ్యూసర్స్ ఇళ్ళని, డైరెక్టర్స్ ఇళ్ళని, అలాగే హీరోల ఇళ్ళని దాడులు చేస్తున్నారు. దిల్ రాజు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూసర్లు, అలాగే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, ఇంకా ఇతర డైరెక్టర్లు అండ్ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, ఇట్లా వీళ్ళందరి ఇళ్లపైన, వీళ్ళ కార్యాలయాలపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇంత ఒక్కసారిగా ఐటీ విరుచుకుపడడానికి గల కారణం ఏంటి? టాలీవుడ్ మీద ఒక్కసారిగా చెల్లా చెదిరైపోయినట్టే అయిపోయింది టాలీవుడ్ అంతా. ఎందుకు ఇంతగా దాడులు జరుగుతున్నాయి? ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే స్టార్స్ కానీ వీళ్ళంతా ఎందుకు, ఏం తప్పులు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కసారిగా సంక్రాంతి సంబరాలు ఉండగానే వీళ్ళ మీద ఎందుకు, వీళ్ళ కార్యాలయాల మీద ఎందుకు దాడులు చేస్తోంది? వీళ్ళు ఏమన్నా ఆర్థికంగా నేరాలకు పాల్పడ్డారా, లేకపోతే ఏమన్నా దాచిపెట్టారా, లేక ఇంకేమన్నా చేయకూడని పనులు చేశారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఐటీ ఇంతగా ఒకేసారి విరుచుకుపడడం టాలీవుడ్లో ఇంతకుముందు ఎప్పుడో గతంలో ఒకసారి జరిగింది, కానీ ఇంతమంది ప్రొడ్యూసర్ల మీద, ఇంతమంది డైరెక్టర్ల మీద, ఇంతమంది నటుల మీద విరుచుకుపడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఏంటి అనేది ఒకసారి మనం ఆరాధిస్తే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు పోటీ పడి గొప్పగా చెప్పుకుందాం అనుకున్నారో, లేకపోతే డిమాండ్ పెంచుకుని మా సినిమా హిట్ అయిందని చెప్పుకోవడం కోసం చెప్పుకున్నారో, కానీ మొదటి రోజే ఇన్ని కోట్లు వచ్చాయి, మొదటి వారంలో ఇన్ని 100 కోట్లు వచ్చాయని చెప్పి గప్పాలు కొట్టేశారు. పోస్టర్లు వేసేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకున్నారు. అంత వచ్చాయో లేదో తెలియదు, కానీ వచ్చాయని ప్రకటనలు ఇచ్చిన తర్వాత చచ్చినట్టు ఐటీ వాళ్ళు అడిగితే చూపించాలి కదా. మరి దానికోసం ఈ ప్రకటనలు వీళ్ళు చేసుకున్న ప్రచారము ఐటీని ఏమైనా అట్రాక్ట్ చేసిందా, ఐటీ అందు గురించే వీళ్ళ మీద దృష్టి పెట్టిందా అనేది ఒక కీలకమైన ప్రశ్న మనకు కనపడుతుంది. రెండవది, ఈ మధ్యకాలంలో మనం పెద్ద వివాదాస్పదమైన అంశం ఒకటి ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో. అవే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అని చెప్పేసి అర్ధరాత్రి 1 గంటకే షో వేయడం, ఆ షోకి ఇంత వచ్చిందని చెప్పడం. మొదటి ఆ బెనిఫిట్ షోలకే, అన్ని సెంటర్లో వేసిన బెనిఫిట్ షోలకే 150 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి. ఇదొక ప్రచారం. మళ్ళీ అసలు ఈ బెనిఫిట్ షోలు పర్మిటెడ్ షోలా కాదా అనేది ఒకటి. వీటి కింద ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది, ఆ రెవెన్యూ అంతా వీళ్ళు అధికారికంగా చూపిస్తున్నారా లేదా అనేది ఇదొక అంశం కూడా ఇన్కమ్ ట్యాక్స్ని అనుమానం వచ్చేలాగా చేసిందేమో అనేది ఇంకొక చర్చ కూడా టాలీవుడ్లో నడుస్తోంది. అన్నిటికీ మించి వీళ్ళ పారితోషికాలు. ఇప్పుడు సపోజ్ పుష్ప 2 సినిమాకి 300 కోట్లు అర్జున్ పారితోషికం తీసుకున్నాడు, అల్లు అర్జున్ అనేది ఒక ప్రచారం నడుస్తుంది. నిజమా అబద్ధమా మనకు తెలియదు, బయట అయితే చాలా గట్టిగానే ప్రచారం నడుస్తుంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ 150 కోట్లు తీసుకున్నాడు, వీళ్ళిద్దరే 450 కోట్లు తీసుకున్నారు పుష్ప 2 సినిమాకి అని చెప్పి ప్రచారం. మరి అది నిజమైతే మాత్రం చాలా ఎక్కువ. అదంతా చూపించారా, ఐటీ లెక్కల్లో చూపిస్తున్నారా లేదా అనేది కూడా కొంత అట్రాక్ట్ చేస్తుంది ఐటీని. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే డైరెక్టర్లైనా, సినిమా హీరోలైనా మరి అదంతా లెక్కలు చూపిస్తున్నారా లేదా అనేది ఐటీ ఆరాధిస్తుంది. అలాగే ఇన్ని 100 కోట్ల రూపాయలు పారితోషికాలు ఇస్తున్నారంటే ప్రొడ్యూసర్లు, వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? వీళ్ళు అప్పులు తెస్తున్నారా, ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్నాయా? ఇప్పుడు కొత్తగా వినపడుతున్నది ఏంటంటే ఫారిన్ ఫండ్స్ తీసుకొస్తున్నారని. మరి అది ఏ రూట్లో తీసుకొస్తున్నారు? చాలా ఉంటాయి. ఫారిన్ ఫండ్స్ ఇండియాకి రావడానికి మనీ లాండరింగ్ అంటారు, ఇంకోటి అంటారు. ఏ రూట్లో తీసుకొస్తున్నారు డబ్బులు? అధికారికంగా తెస్తున్నారా, అనధికారికంగా తెస్తున్నారా, ఏ రూపంలో వీళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అనేది ఒక పెద్ద అనుమానం ఉంది. పర్టికులర్గా సినిమా వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కొంత ఫండ్ తీసుకొచ్చి వాటితో సినిమాలు తీస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. సో దీన్ని కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఐటీ మీద ఉంటుంది. కాబట్టి ఇది కాస్త ఈడీకి కూడా వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఎన్ఆర్ఐ ఫండ్స్తో, విదేశీ నిధులతో సినిమాలు తీస్తే ఇది కాస్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందనేది ఒక చర్చ నడుస్తుంది. ఇది కాకుండా చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది రాజకీయ నాయకులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే ఇంకా కొంతమంది వేరే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ డబ్బుని ఇక్కడ సినిమాల్లో పెట్టిస్తున్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి
సినిమా నిర్మాతలతో సినిమాలు తీయిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగూ డబ్బు అవసరం కాబట్టి వాళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర పెట్టి ఆ సినిమాలో షేర్ లేకపోతే ఇంట్రెస్ట్ ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా నల్లధనం బాగా ఉంది ఈ సినిమా తీయడంలో. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మలయాళం సినిమాలు మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి సినిమాలు. అది అసలు ఆ సినిమా చూస్తున్నసేపు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలాంటి హడావుడి హరిబరి గ్రాఫిక్స్ ఏ గందరగోళం ఉండదు. రియల్ లైఫ్ చూసినట్టే ఉంటుంది. అక్కడ మహా అయితే 5 కోట్లు 10 కోట్లు మరి అంత అవుతుందేమో అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. ఇక్కడ మన దగ్గర చూస్తే హీరోకే 300 కోట్లు అంటే డైరెక్టర్కే 150 కోట్లు అంటే ఇంత పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక చర్చ ఉంది. సో ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్న తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ బాలీవుడ్ను మించిపోయింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇండియాలో హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నది తెలుగు, తమిళ్. ఆ తర్వాత ఈ మధ్య కొద్దిగా కన్నడ ఏదో వస్తుంది, కొద్దిగా సాలార్ అని, అంతకుముందు కేజీఎఫ్ అనేది 2-3 సినిమాలు తీశారు. టాప్లో మాత్రం ఈ 2 భాషలు ఎక్కువగా నిలుస్తూ ఉన్నాయి, తెలుగు, తమిళ్. తెలుగు అందులో ముందు వరుసలో ఉంది. సో ఇన్ని 100 కోట్లతో సినిమాలు తీస్తున్నప్పుడు ఈ 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడ్యూసర్లకి, ఆ సినిమా బ్యానర్లకి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇన్ని 100 కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న ఈ స్టార్స్ వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా అనేది. తర్వాత ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, బ్లాక్ మనీ ఇండియాలో ఉన్న కంపెనీలు ఇస్తున్నాయా లేకపోతే పొలిటీషియన్స్ ఏమైనా బినామీలుగా ప్రొడ్యూసర్స్ గతంలో తెలుసు, కొంతమంది పొలిటీషియన్ కొంతమంది సినిమా వాళ్ళని బినామీలుగా పెట్టుకుని వాళ్ళతో సినిమాలు తీయించిన మాట ఆ పేరుతో సహా తెలిసేది, బాగా వెల్ నోన్ ప్రొడ్యూసర్లు. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఐటీ ఇవాళ ఒక కన్ను వేసిందనే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న రైడ్స్ ఏదో ఆషామాషిగా ఏదో చిన్న అనుమానంతో లేకపోతే ఐటీ రిటర్న్స్ వేయలేదనో లేకపోతే ఇంకేదో కారణాలతో పైపైన జరుగుతున్న రైడ్స్ కాదు ఇవి. చాలా చాలా బలమైన కారణాలతో, బలమైన ఆరోపణలతో, ఒక పక్కా సమాచారంతో రైడ్స్ జరుగుతున్నాయనేది చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీశారు. గేమ్ చేంజర్ సినిమా చాలా హై బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఆయన మధ్యలోనే సినిమా నేను తీయలేను అనేది అన్నారని ప్రచారం. ఐఎమ్ నాట్ షూర్, నా దగ్గర సమాచారం కరెక్ట్గా లేదు, కానీ చాలా ఓపెన్గా చెప్తున్నారు. దిల్లా సగం సినిమా అయిన తర్వాత ఇక నేను ఇన్వెస్ట్ చేయలేను అని అంటే అప్పుడు డైరెక్ట్గా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించారు, అట్లా చెప్తా ఉన్నారు. ఇదంతా నిజాలు ప్రచారం. సినిమా ఇండస్ట్రీలో ఏది నిజం ఏది అబద్ధం చెప్పడం కష్టంగా ఇలాంటి ప్రచారాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేసి నిగ్గు తేల్చాలి కాబట్టి రంగంలోకి దిగుతారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, రామ్ చరణ్ తేజ్ది. అందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, లాభాలేంటి నష్టాలేంటి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారితో సినిమా తీశారు. ఆ సినిమాకి పెట్టింది ఎంత, దిల్ రాజు గారు ఒక్క సంక్రాంతికి ఒకేసారి 2 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ చేశారు అంటే డెఫినెట్గా ఐటీ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డాకు మహారాజ్ అంత వచ్చేసింది, ఇంత వచ్చేసి సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అన్ని 100 కోట్లు వచ్చింది, ఇన్ని 100 కోట్లు వచ్చింది, ఆ ప్రచారం కూడా కాస్త అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ తెలుగు సినీ పరిశ్రమ మీద ఈ ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. అది నల్లధనంతో తీస్తున్న సినిమాలు కావచ్చు, లేకపోతే బయట వ్యక్తులు సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులు తమ దగ్గరున్న నల్లధనాన్ని ప్రొడ్యూసర్లకు ఇచ్చి సినిమాలు తీయిస్తున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇందాక నేను అన్నట్టుగా విదేశీ నిధులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేరే రూట్లో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఆ విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కావచ్చు. తర్వాత వీళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్లన్నీ నిజమేనా, బయట జరుగుతున్న ప్రచారం ఈ 300 కోట్లు 200 కోట్లు ఇదంతా నిజమేనా, తీసుకుంటే ఇందులో బ్లాక్ ఎంత వైట్ ఎంత, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ వేస్తున్నారా లేదా, ఇన్ని రకాల అనుమానాల మధ్య ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఈ ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీని పట్ల సినీ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది భవిష్యత్తులో దేనికి సంకేతం అవుతుంది, అలాగే ఇకనైనా ఈ రెమ్యూనరేషన్లకి భారీ రెమ్యూనరేషన్లకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, ఈ బినామీలందరూ దొరుకుతారా ఇప్పుడైనా. హాలీవుడ్ని టారెత్తిస్తున్న బెంబేలెత్తిస్తున్న ఐటీ దాడులు ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఏ కారణాలతో ఐటీ అనుమానిస్తుంది, బయట జరుగుతున్న ప్రచారాలు ఏంటి అనే అంశం మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, అలాగే దక్షిణ భారత నిర్మాతల మండలి మాజీ అధ్యక్షులు కాటగడ్డ ప్రసాద్ గారు, అండ్ మరో నిర్మాత నట్టి కుమార్ గారు, సీనియర్ నిర్మాత నట్టి కుమార్ గారు, అండ్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. కాటగడ్డ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. ఫస్ట్ వెంకటకృష్ణ గారు, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా సినిమా ఇండస్ట్రీతో మీకు పరిచయాలు బాగా ఉన్న వ్యక్తిగా మీరు ఇంట్రోలోనే చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. మీ ఇంట్రోనే చాలా క్లియర్ గా ఉంది. కాకపోతే ఇక్కడ నేను మీకు మీ ద్వారా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లాక్ మనీ, వైట్ మనీ అవన్నీ గతంలో ఎప్పుడో ఉండేవి సార్ ఒకప్పుడు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంటే సార్. ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గాని ఎవరు క్యాష్ గా తీసుకోవట్లా. 100 రూపాయలు తీసుకొని, 1,00,000 రూపాయలు తీసుకొని, 1 కోటి రూపాయలు తీసుకొని అకౌంట్ లోనే తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టు అకౌంట్స్ చూపిస్తున్నారు. అంతేగాని మీరు గతంలో మీరు చెప్పినట్టు కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది నిర్మాతలకి ఫైనాన్షియల్ సపోర్ట్, మీరు అన్నట్టు బినామీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అట్లా జరిగిన ఇన్సిడెంట్లు గతంలో ఉన్నాయి ఒక 10-15 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందో, ఎప్పుడైతే రెమ్యునరేషన్ పెరిగినాయో, ఎప్పుడైతే ఫిగర్లు బయటకు వస్తున్నాయో, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్పదలుచున్నాను. ఇప్పుడు ప్రతి టికెట్ ఆన్లైన్ సేల్, ప్రతి ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ ఆన్లైన్ సేల్ అకౌంట్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మా చేతులు మేమే కట్టేసినట్టు, మేమే చేతులారా ఇట్లా ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుని అది హీరోలకి మెప్పు తీసుకురావడానికి కానివ్వండి, హీరోల్ని డప్పు కొట్టడానికి అనుకోండి, మీరు ఎట్లా అన్నా అనుకోండి. ఇప్పుడు నిన్న మన ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఇప్పటి వరకు 1800 కోట్లు పుష్ప 2కి కలెక్ట్ అయింది అన్నారు. 1800 కోట్లు కలెక్ట్ అయితే ఆ సినిమాని ఎంతమంది ఆడియన్స్ చూశారు, ఎంత కలెక్షన్ వచ్చింది, ఆన్లైన్ టికెటింగ్ అంతా లెక్కలు ఉంటాయి క్లియర్ గా. ఇప్పుడు 1800 కోట్లు అనేది వెంకటకృష్ణ గారు అది గ్రాస్ కలెక్షన్. దానిలో ఎవ్రీ స్టేజ్, టికెట్ సేల్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ టు ఎగ్జిబిటర్, ఎగ్జిబిటర్ టు ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ టు ఆర్టిస్టులు, ఎట్ ఎవ్రీ స్టేజ్ జిఎస్టి ఎఫెక్ట్ అవుతుంది వెంకటకృష్ణ గారు. అది ఎవరు దాచేది కాదు, అకౌంట్ లెక్కల్లో మార్చి చూపించేది కాదు. అలాగే జిఎస్టి పోయిన తర్వాత ఎగ్జిబిటర్ థియేటర్ రెంట్ పోవాలి, థియేటర్ రెంట్ పోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ కూడా షేర్ పోయి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కూడా తీసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది అనేది లెక్క. 1800 కోట్లు కలెక్షన్ లో ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది అనేది మాకు లెక్క. ఎంత కాస్ట్ అయింది, ఎంత ఇదైంది అనేది కొన్ని డాంబికాలు మాట్లాడుకుని మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. వచ్చిన కలెక్షన్ లో ఎవరి షేర్ ఎంత, థియేటర్ షేర్ ఎంత, ప్రొడ్యూసర్ షేర్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. నేను కొద్దిగా నాకు కూడా దాని మీద ఐడియా ఉంది. అయితే మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు మీ స్క్రీన్ మీద 1830 కోట్లు పుష్ప 2కి వచ్చినట్టుగా ఒక పోస్టర్ చూస్తున్నారు. ఖచ్చితంగా 1830 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ పడింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే 1830 కోట్లు ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడెక్కడికి పోయిందని అయితే ఆరా తీస్తుంది కదా. అది 1830 కోట్లు వచ్చింది వాస్తవమా, లేదా డంబాచారాల కోసం గొప్పల కోసం వేసుకున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. గొప్పల కోసం వేసుకుంటే తాగినోడు కట్టాలి, తాళపునని కట్టాల్సిందే కదా. వెంకటకృష్ణ మీరు చెప్పినట్టు వాళ్ళు అనౌన్స్ చేసినట్టు 1830 కోట్లు గ్రాస్ వచ్చి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది, ఎంత కాస్ట్ అయింది, ఎంత లాభం వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టాలి. ఇంకొకటి మీకు చెప్పాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయడంలో, ఇట్లాంటి న్యూస్ రావడంలో మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ అసలు ఈ ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్ కానీ, సంక్రాంతికి వస్తున్న కలెక్షన్ కానీ, దానికి 230 కోట్లు 9 రోజులు వచ్చిందని చెప్పారు. అవన్నీ గ్రాస్ కలెక్షన్. అలా నుంచి మా అసెస్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ చేయాల్సింది మార్చ్ ఎండింగ్ వరకు బుక్స్ క్లోజ్ చేసి మీకు సబ్మిట్ చేయాలి. మీకు మా ఇన్వర్డ్, అవుట్వర్డ్ పేమెంట్స్ అన్ని మీకు లెక్కలు చెప్తాం. ఎక్కడన్నా ఆ లెక్కలు చూసి మీకు ఏమైనా డౌట్ వస్తే ముందు ఆ ప్రొడ్యూసర్ని అడగాలి. ఈ పబ్లిసిటీ, ప్రచారం, డాంబికాలు, సినిమా వాళ్ళకున్నంత పబ్లిసిటీ అందరికీ మా తర్వాత పొలిటీషియన్స్ కే పబ్లిసిటీ ఉంటుంది. బట్ మా పబ్లిసిటీయే టాప్. నేను అనుకుంటాం ప్రజానికానికి బాగా అట్రాక్ట్ అయ్యేది 1830 కోట్లు కలెక్ట్ అయింది. 9 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నా 230 కోట్లు కలెక్ట్ అయిందని చెప్పుకోవడానికి
ఆ హీరోల్ని మెప్పు పొందటానికో లేకపోతే మా సినిమాని మేము బూస్టప్ చేసి ఫాల్స్ పబ్లిసిటీ ఇచ్చుకుని ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసుకుని చేసి మా తప్పులు మేమే బయటికి తెలియజేస్తాం. మీ గతంలో ఎందుకండి అసలు అలా ఎందుకు చేయాలి? ప్రసాద్ గారు, నేను అంటే మీరు సీనియర్ కాబట్టి అడుగుతున్నాను, నాకు డౌట్ అనుకోండి. ఎందుకు లేని దాన్ని క్రియేట్ చేసుకుని బూస్ట్ చేసుకోవడం, హీరోల మెప్పు కోసం లేకపోతే హీరోలుగా హైప్ తీసుకురావడం కోసం మీరెందుకు బలేవాలి? ప్రొడ్యూసర్స్ ఎందుకు బలేవాలి? తప్పుడు ఇప్పుడు హీరోలకి ఇది కేవలం వెంకటకృష్ణ గారు హీరోల మెప్పు కోసమే. హీరోల్ని మేము ఇంత సినిమా తీసాం, 200 పెట్టి సినిమాలు తీసాం, 200 కలెక్ట్ అయిందని చెప్పుకొని మెప్పు పొందటం తప్పితే దీనిలో యాక్చువల్ ఫిగర్స్ ఇప్పుడు గతంలో మీకు తెలుసు వెంకటకృష్ణ గారు, మీరు చాలా సీనియర్. ఎన్టీ రామారావు, నాగేశ్వర గారు, సోమబాబు గారు ఆ తరం నుంచి సినిమాలు చేసే రోజుల్లో వాళ్ళు 10,000 రెమ్యూనరేషన్ పెట్టాలంటే ముందు నాగేశ్వర రామారావు కూడబలుక్కుని వాళ్ళ నిర్మాతలను పిలిచి వాళ్ళ నిర్మాతలు మేము 10,000 పెంచితే మీకేమన్నా ఇబ్బందా, పెంచొచ్చా వద్దా అని నిర్మాతల అనుమతి తీసుకుని పెంచేవాళ్ళు. వాళ్ళు అట్టా కాదు, ఒక సినిమా యాక్ట్ అయితే కోట్లు 100, 300 కోట్లు ఇవన్నీ మీకు ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. ఆ సినిమా లెక్కలు ప్రొడ్యూసర్ సబ్మిట్ చేస్తాడు కదా, అంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆగాలి కదా. మీరు పబ్లిసిటీ ఇచ్చారు, మీ హీరోకి 300 కోట్లు ఇచ్చానన్నారు, మీ డైరెక్టర్ 150 కోట్లు ఇచ్చానన్నారు, మీ పుస్తకాలు అట్లా లేవేంటని ఆ రోజున అడగాలి. మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్లో స్క్రూటినీ చేసేటప్పుడు అడగాలి. ఇయర్ లో పిక్చర్ రిలీజ్ అయ్యి 4 రోజుల పట్టుమంట ఆ అవగానే 1800 కోట్లు మేము పబ్లిసిటీ చేసుకున్నాం. అది ఫాల్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనుకున్నప్పుడు మేము మార్చ్ ఎండింగ్ లో అకౌంట్ సబ్మిట్ చేస్తాం, ఏప్రిల్లోనో మేలోనో మా ఆడిటర్ అకౌంట్ సబ్మిట్ చేస్తారు. యూ కెన్ స్క్రూటినీ, యూ కెన్ డూ యువర్ డ్యూటీ. మీరు ఇన్వర్డ్ అవుట్వర్డ్ బ్యాంక్ పేమెంట్లు ఇప్పుడు ఎఫ్డిఐ అన్నారే, ఎఫ్డిఐ అనేది ఇండియాలో లైకా ప్రొడక్షన్స్ ఒకళ్ళు 1500 కోట్లు ఎఫ్డిఐ పర్మిషన్ తీసుకుని ఇండియాలో డంప్ చేసి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. మిగతా ఏ ప్రొడ్యూసర్లు కూడా ఫారిన్ కరెన్సీ కానీ ఫారిన్ ఫండ్స్ కానీ లేకపోతే ఫెరా యాక్ట్ కానీ ఏది అవాలాలు కానీ అసలు ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఎఫ్డిఐలు సినిమా ఇండస్ట్రీలో ఎంత పర్సెంటేజ్ పెట్టొచ్చండి? ఎంతైనా ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంతైనా ఇండియాకి మాక్సిమం లిమిట్ ఏదో ఉంటుంది కదా. నాకు గుర్తున్నంత వరకు 49% ఎంత ఉంది ఒక సినిమా బడ్జెట్ లో. 49% ఎఫ్డిఐ తెచ్చుకుంటా. రెగ్యులర్ గా సినిమాలు తీసే కన్సర్న్ లైకా ప్రొడక్షన్స్ కమల్ హాసన్ తో తీస్తున్నారు, రజనీకాంత్ తో తీస్తున్నారు, పెద్ద హీరోలు అందరితోనూ తీస్తున్నారు. వాళ్ళు ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి మాకు ఫండ్స్ ఉన్నాయి, మేము విత్ పర్మిషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇండియాలో 1500 కోట్లు డంప్ చేశారు. డంప్ చేసి వాళ్ళు దానిలో నుంచి లెక్కలు చూపిస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద నష్టాలు పోతున్నారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పొజిషన్ కాదు, వాళ్ళ కొన్ని సినిమాలు కంప్లీట్ చేసే పొజిషన్ కూడా కొంతమంది నిర్మాతలు లేరు. అట్లాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద కంపెనీలు, వయాకామ్ లాంటి కంపెనీలు కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎఫ్డిఐలు తీసుకొచ్చి సినిమా తీయడం వేరు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ సొమ్ముల్ని వేరే రూట్స్ లో డైరెక్ట్ గా కాకుండా, అంటే లీగల్ గా కాకుండా అనే ప్రచారం ఉంది. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఒక మాట మనకి ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మైత్రి మూవీస్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు లెక్కలు వాళ్ళు చెప్తారు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగాలి, వాళ్ళు లెక్కలు చెప్పాలి. చెప్పకుండా ఏమైనా డైల్యూట్ చేసి లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పు. ఇప్పుడు అశ్రద్ధామాత కుంజర అన్నట్టు అసలు కలెక్షన్ వేరు, 1830 కోట్లు కలెక్షన్ అని కింద చిన్న అక్షరాలతో గ్రాస్ అని పెడతారు. అది గ్రాస్ అనేటప్పుడు ప్రొడ్యూసర్స్ 1830 కోట్లు అది కదా మనకు కావాల్సింది కాదు. అలాంటప్పుడు దే హావ్ టు ఫేస్ ద మ్యూజిక్ కదా. అలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఆ మ్యూజిక్ ఫేస్ చేస్తారు. ఫేస్ ద మ్యూజిక్ ఐ అగ్రీ వెంకటకృష్ణ. బట్ ఎట్ టైం ఫలానా టైంలో నేను అకౌంట్ సబ్మిట్ చేసిన తర్వాత నా పుస్తకాలు మీరు వెరిఫై చేసి మీరు విదేశాల నుంచి డబ్బులు ఇంత తెచ్చారు, దానికి పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే ఇది ఎట్లా ఖర్చు పెట్టారు, ఏం చేశారు, మీ పుస్తకాలు ఏంటి, ఇన్వర్డ్ ఏంటి, అవుట్వర్డ్ ఏంటి,
అని నా అకౌంట్స్ స్క్రూటినీ చేసి మీరు అడగాలి. ఇన్ జనరల్ గా సినిమా వాళ్ళైనా బోల్డ్ అంత అమౌంట్లు మీకు తెలియదేం లేదు. వెంకటకృష్ణ సీనియర్ జర్నలిస్టు రాజకీయాల్లో తిరుగుతున్నంత డబ్బు సినిమా వాళ్ళలో తిరుగుతుందా? అదే వాస్తవం, మీరు అన్నది వాస్తవమే. రాజకీయాల్లో తిరుగుతున్నంత డబ్బు సినిమా వాళ్ళు తిరగట్లేదు. కానీ అదే కదా నేను నా ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో చెప్పింది, రాజకీయ నాయకులు డబ్బులే ఇండైరెక్ట్ వేరే సినిమాల్లోకి వస్తున్నాయని. మీరు చెప్పింది ప్రతి అక్షరం కరెక్టే సార్ వెంకటకృష్ణ సార్. మీరు చెప్పింది ప్రతి అక్షరానికి నేను ఏకీభవిస్తూ నేను చెప్తాను. రాజకీయ నాయకులు వచ్చే ఈ రోజుల్లో మనం వినపడే స్కామ్లు ఇండియా వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ వచ్చే స్కామ్లు సార్, మేము కట్టేది సంవత్సరానికి 130-140 కోట్లు ట్యాక్స్ సార్ గవర్నమెంట్ కి జిఎస్టీ రూపేణా. అది ఏ మూలకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అసలు ట్యాక్స్ ఎవేషన్ అని మేము అడిగాం. మాకు తీసేయండి బాబు, ఇండస్ట్రీ 95% లాస్ లో రన్ అవుతున్నాము, మాకు ఆ జిఎస్టీ అనేది తీసేయండి అంటే తడవకి పెంచుతున్నారు. ఇప్పుడు పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ పెంచారు. అవన్నీ జిఎస్టీలు పెంచి పాప్కార్న్ మీద పెంచినా ఇంకో దాని మీద పెంచినా దాన్ని భరిస్తున్నది ప్రేక్షకుడే కదా. 1000 రూపాయలు పాప్కార్న్, 3 రూపాయల సినిమాకి వెళ్తే పిల్లలతో సినిమా అయితే 1000-1500 అయిపోతా ఉంది థియేటర్కి వెళ్తే. అవన్నీ ఇప్పుడు గ్రాస్ అమౌంట్ మేము లెక్కలు చెప్తున్నాం 1800. అదేలే మీరు అన్నది కరెక్టే. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి. కుమార్ గారు నమస్తే అండి. నటుకుమార్ గారు నటుకుమార్ గారు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అది. ఐటీ దాడులు ఇంత ఒక్కసారిగా ఎందుకు ఐటీ విరుచుకుపడుతోంది టాలీవుడ్ మీద గడిచిన 4 రోజులుగా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఒకటేనండి, ఇందాకలా కాటగడ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఏదో ఈ ఫిగర్లు వచ్చాయని, ఈ రేట్లు వచ్చాయని, లేకపోతే మార్చి తర్వాత చేసుకోవాలనేది ఐటీ దాడులు అయితే కాదనుకుంటున్నా. గతంలో ఈ కొంతమంది అవకతవకలు జరిగినా మొత్తం టోటల్ గా ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కట్టడము, లేకపోతే ఏదైనా బకాయిలు ఉండడము, అలాగే జిఎస్టీలు బకాయిలు ఉండడము, అది కొంత కంపెనీలు, అది దిల్ రాజు గారి కంపెనీ అవ్వచ్చు, ఆ పార్ట్నర్ కంపెనీ మన మ్యాంగో మ్యూజిక్ అవ్వచ్చు, సో మనీ ఏవైనా సరే బకాయిలు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో నోటీసులు స్పందించకపోవడం, దానివల్ల ఈ విధంగా ఇక్కడ రేట్లు మాకు 2,000 కోట్లు వచ్చాయి, మాకు 3,000 కోట్లు వచ్చాయి, 2,000 కోట్లు వచ్చాయి అని చెప్పేసి ఓన్ మనీ అంటే వీళ్ళే డైరెక్ట్ గా కంపెనీలే అనౌన్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యాన్స్ అనౌన్స్ చేసేవారు, ఒకప్పుడు మీడియా అనౌన్స్ చేసేది. డైరెక్ట్ గా మాకు 1831 కోట్లు వచ్చింది, అది గ్రాసో తెలియదు లేకపోతే షేరో తెలియదు. అది గ్రాసో షేరో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఒకటి ఉంది. రెండోది 230 కోట్లు వచ్చే గ్రాస్ అంటే దాంట్లో 100 కోట్లు వస్తుంది. ఫస్ట్ డే మీకు గేమ్ చేంజర్ 186, సెకండ్ డే 295, 15 రోజుల తర్వాత 14 రోజులు ఎంత అయితే 182 షేరు. అంటే అది అంటే నేను ఎవరు అడిగారా? మీడియా అడిగిందా? లేకపోతే ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఇప్పుడు మీ బిజినెస్ చేసుకోవాలని మీకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు రాలేదు, ఇప్పుడు మీకు ఇమ్మని మీ పబ్లిక్ అనౌన్స్ చేయమని, ఈవెంట్లో చెప్పమని ఇవన్నీ చెప్పాయా? ప్రపంచంలో బిజినెస్ చేస్తున్నారు చాలా మంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు చేస్తే దాంట్లో ఆల్రెడీ వెబ్సైట్ లో పెడతారు, ఇంత నష్టం వచ్చింది, ఇంత లాభం వచ్చిందని. మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మన లాభం వచ్చినా మందే భారం, నష్టం వచ్చినా మందే భారం. అలాంటప్పుడు మీకు పార్ట్నర్ సుకుమార్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇది ఇంటర్నల్ పార్ట్నర్స్. ఎందుకంటే రెమ్యునరేషన్స్ కొంతమంది తక్కువ పెట్టుకొని పార్ట్నర్షిప్ చేసుకుంటున్నారు. దాన్ని మనం తీసుకొచ్చి పబ్లిక్ లో మొత్తం టోటల్ గా ఇందాకలా నాకు కాటగడ ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో నాకు నవ్వొచ్చింది. సంవత్సరానికి 130 కోట్లు మేము జిఎస్టీ కడుతున్నాం అన్నారు. అసలు మొత్తం బిజినెస్ చూపిస్తుంది 4,000 కోట్లు కనబడుతుంది, ఇక్కడ 3,000 కోట్లు కనబడుతుంది. మామూలుగా పెద్ద సినిమాలు వచ్చి 10 సినిమాలు 3,000 కోట్లు కనబడితే 4,000 కోట్లు కనబడితే, చిన్న సినిమాలు 250 కోట్లు, 250 సినిమాలు సంవత్సరం రిలీజ్ అవుతున్నాయి. మినిమం 200 కోట్లు వేసుకున్న 8,000 కోట్లు అవుతుంది. 8,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ లో మనం జిఎస్టీ 18% ఎంత గవర్నమెంట్ కట్టాలి, మనం ఎంత జిఎస్టీ కట్టాలి, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎంత లాస్ చూపించాలి, ఇవన్నీ కూడా మనం వివరంగా మనం వెళ్తే రివర్స్ ఇన్వాయిస్ అంటాం. ఈ రివర్స్ ఇన్వాయిస్ లో మనకి 800 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి జిఎస్టీ వెళ్ళాలి. మీరు 130 కోట్లు అంటే బిజినెస్ ఎంత, మామూలుగా అయితే ఎంత, ఇవన్నీ కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక ఆలోచన ఇస్తుంది. అలాగే మరి ఇప్పుడు దిల్ రాజు గారి ఆఫీస్ అవ్వచ్చు, మ్యాంగో మ్యూజిక్ అవ్వచ్చు, మైత్రి గతంలో వాళ్ళు చేసే ఏదైతే ఉందో, గతంలో వాళ్ళు చేసేది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఉందో, ఆ ఫైలింగ్ కి ఈ బయట చెప్తున్న వాటికి వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే
గతంలో ఫైలింగ్ 1 కోటి రూపాయలు ఫైలింగ్ అనుకోండి, ఇక్కడ 700 కోట్లు అనుకోండి. ఉదాహరణకు 700 కోట్లకి 1 కోటి రూపాయల ఫైలింగ్ కి తేడా ఎక్కడ కనబడుతుంది? మాకు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టాలనుకోండి, ఆడిటర్ వచ్చి మా దగ్గర డబ్బులు లేవు సార్, చాలా ఫండ్స్ టైట్ లో ఉన్నాం సార్, ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అంటే అసలు ఇక్కడ 1000 కోట్లు వస్తున్నాయని మీరు చూపిస్తున్నారు, ఇక్కడ మాకు ఫండ్ టైట్ ఉంది అంటున్నారు. అలాగే జిఎస్టీ మాకు ఎన్నో బాకీలు ఉన్నాయి. అదే డిఫరెంట్ అండి, ఇది ఇంటర్నల్ అండి, అంటే ఎవరికి తెలియదు ఇది ఎందుకు రైడింగ్కి వచ్చారు అనేది. మామూలుగా సినిమాలకి మామూలుగా అకౌంట్ చూపించాలనుకుంటే మార్చి తర్వాత, ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో స్కూటనీలో పడుతుంది. ఇట్స్ డిఫరెంట్. ఇది గతంలో జరిగినవి దాంట్లో నోటీసులా, లావాదేవీలా, రావాల్సిన డబ్బులా, మనకు ఏమైనా ఉన్నాయా అన్ని దాని మీద వాళ్ళు రైడింగ్ చేయొచ్చు. రైడింగ్ చేసే రైట్ ఎనీ టైం ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మీకు ఆర్బీఐ నుంచి వచ్చాయా, ఆర్బీఐ అప్రూవల్ తీసుకొని మీకు ఫారెన్ నుంచి ఫండ్ వచ్చిందా, లేకపోతే రాలేదా, రాకపోతే ఈడీ అంటే మనీ ల్యాండింగ్ వస్తుంది, ఈడీ వాళ్ళు వస్తారు. పొలిటీషియన్ డబ్బులు వచ్చాయా, లేకపోతే మాజీ ఐఏఎస్ లో, మాజీ ఐపీఎస్ లో, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చాయా, ఆ డబ్బు వస్తే ఏసీబీ వస్తుంది. ఎస్ డిఫరెంట్ ఇది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక్కసారి రైడ్ అయిన తర్వాత దాంట్లో వచ్చే ఐటీకి కానీ, ఈడీకి కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా డిపార్ట్మెంట్కి అయినా సరే ఎనీ టైం వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సోమోటోగా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకి రైడ్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి, పవర్స్ ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇక్కడ ఇవన్నీ స్వయంకృత అపరాధాలు కొన్ని అయితే కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. కొంత ఒక దాన్ని ఏమనాలి మనీ మాఫియాగా తయారవుతోందేమో అనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత ఒక్కసారిగా మనీ మాఫియా చేశారండి, మనీ మాఫియా చేశారు. మరి నేను అనేది అదే ఇప్పుడు ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా విరుచుకు పడిపోయింది బ్యానర్ పెద్ద కంపెనీల మీద, ఇంకెంతమందికి వస్తుందో తెలియదు అనే దాని మీద ఉన్నప్పుడు డెఫినెట్ గా బెంబేలెత్తిపోతుంది. ఇప్పుడు మీరు 12 గత 14 సంవత్సరాలు తీసుకుందాం, 14 × 12 సంవత్సరాల లోపల తీసుకుంటే పెద్ద సినిమా హీరోలు కానీ, పెద్ద సినిమాలు కానీ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఓన్లీ 3-4 కంపెనీస్. ఒకటి దిల్ రాజు గారు, ఒకటి మైత్రి, ఒకటి సితారా. ఈ 3 కంపెనీలు టాప్ కంపెనీస్. ఈ పెద్ద హీరోలంతా ఈ 3 కంపెనీలు తప్ప వేరే కంపెనీలు ఎక్కడ చేస్తున్నారు? గీతా ఆర్ట్స్ సినిమాలు చేయట్లేదు, సురేష్ మోహన్ సినిమాలు చేయట్లేదు, మీకు అశ్విని దత్ గారు సినిమాలు చేయట్లేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఓన్ డైరెక్టర్ గా ఏదో ఎప్పుడొకటి చేస్తున్నారు. కానీ రెగ్యులర్ ప్రొడ్యూసర్ సినిమా లేదు. మీకు బాగోలు ప్రసాద్ ఆమాస్కి పున్నానికి చేస్తున్నారు. ఒక హిట్ వస్తే 4 ఫ్లాప్లు వస్తే ఆయన ఇబ్బందులు ఆయన ఉన్నాడు. ఇక తర్వాత మన బన్నీ వాస్ గారు ఏదో స్మాల్ బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు. ఇక్కడ ఓన్లీ మీరు రొటీన్ గా వస్తుంది కోట్ల టర్న్ ఓవర్, 1000 కోట్ల టర్న్ ఓవర్, 100 కోట్ల టర్న్ ఓవర్ కూడా ఈ 3 కంపెనీలే కనబడుతున్నాయి. మీకు 4వ కంపెనీ కూడా బోలే శంకర్ సినిమాతో అనిల్ శంకర్ గారు అవుట్ అయ్యారు. బోలే శంకర్ తర్వాత అనిల్ శంకర్ గారి సినిమాలు ఏవి? ఆయన వెళ్ళిపోయాడు కదా, అమెరికా వెళ్ళిపోయాడుగా. అది అయిపోయింది, ఆయనది అయిపోయింది. మనం ఇంకా ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురే కదా టర్న్ ఓవర్ అవుతున్నప్పుడు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా అనుమానం వస్తుందంటే 1000 కోట్ల టర్న్ ఓవర్ ప్రతి ఒక్కరు కూడా హీరోలతో సినిమాలు చేస్తూ ఆ మధ్యలో దాని గారు వస్తారు, RRR చేశారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు అప్పుడప్పుడు. 4-3 తప్ప ఇండస్ట్రీలో మొత్తం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకుంటే ఏ సినిమాలో చెప్పండి? అలా అనుకున్నప్పుడు కాదు నట్టికుమార్ గారు, అలా అనుకున్నప్పుడు సినిమాలు తీయడం ఆ నలుగురు ముగ్గురే తీయడం అనేది ఆ నలుగురు ముగ్గురు తప్పు కాదు కదా. వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా ఏదో 10 మంది దగ్గర పోగు చేసి తీస్తున్నారు. తీయకపోవడం మీ ఇదవుతుంది కానీ తీయడం వాళ్ళ తప్పు కాదు కదా. ఏమైనా కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. చిన్న బ్రేక్ తర్వాత అసలు ఐపీఎల్స్ జరగడంలో కారణం ఏంటి, దీంట్లో ఈ బినామీలు ఎవరు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇందులో బ్లాక్ మనీ రోల్ ఎంత? విజయేందర్ రెడ్డి గారు నమస్తే అండి. వినబడుతుందా విజయేందర్ రెడ్డి గారు? మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి. ఇప్పుడు ఈ గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్, ఆ కలెక్షన్, ఈ కలెక్షన్ కాదు, ఒక్కసారిగా ఐటీ అలా పడిపోయింది ఇండస్ట్రీ మీద. మెయిన్ బ్యానర్స్ 3 బ్యానర్స్ మీద పడ్డది, మెయిన్ స్టార్స్ మీద పడ్డది, మెయిన్ డైరెక్టర్స్ మీద పడ్డది. ఒక ప్రొడ్యూసర్ గారు అయితే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా గందరగోళంగా ఉంది కదా. ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మీకేమనిపిస్తోంది? అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఒకటి మిమ్మల్ని మీ ద్వారా నేను తెలుసుకోవాలనుంది. ఇప్పుడు నేను 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎక్కువ మా సినిమా నిర్మాతలు కానీ కంపెనీలు కానీ సినిమా యాడ్స్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు ఎక్కువ మాక్సిమం. అక్కడ ఎవరు కూడా మా సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చిందని కానీ, ఇంత గ్రాస్ చేసిందని కానీ ఎక్కడ రాయలేదు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి కలెక్షన్స్? ఎవరు దాన్ని
చెప్తున్నారు అనేది నాకు అఫీషియల్ గా ఉందని అనిపిస్తలేదు సార్. నాకు క్లియర్ గా నేను చెప్తున్నాను, నాకు ఎక్కడ కూడా మా థియేటర్ యాజమాన్యం గానీ, పంపిణీదారుడు గాని, నిర్మాత గాని నాకు 1800 కోట్లు వచ్చినాయి, 230 కోట్లు వచ్చినాయి, 400 కోట్లు వచ్చినాయి ఎక్కడ వారి నోటి ద్వారా నేను ఎక్కడ వినలేదు ఇంతవరకు. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఇప్పుడే పేపర్లు 10వ తారీఖు నుంచి 20 వరకు చూసిన, మన ఆంధ్రజ్యోతిలో ఎక్కడ యాడ్లలో కానీ ఇంత డబ్బు వచ్చిందనే విషయం రాయలేదు. ఇదంతా మరి డైలీ అంటారో లేకుంటే రకరకాల యాప్స్ వచ్చినాయి, వాళ్ళు ఏ రోజు కారణం వాళ్ళ క్యాల్కులేషన్ చేసుకున్నారు. ఇంకోటి కూడా పారదర్శకత వచ్చేసింది. 80-85% ఈ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు కంపెనీలే హీరోల్ని హైప్ చేయడం కోసం, హీరోల మెప్పు కోసం వాళ్ళే ఇట్లా ఫిగర్స్ వేస్తున్నారని ప్రసాద్ గారు మీరు విన్నారు కదా ఆయన చెప్పడం. విన్నా సార్, ప్రసాద్ గారు కూడా అన్నారు కానీ ఎక్కడ నాకు అభిషేకం చూపించమన్నాడు. ఒకటి ఒక దిల్రాజ్ నోట్లకి వెళ్ళని అనాలి, లేకుంటే ఒక నవీన్ గారు అనాలి, రవి గారు అనాలి, లేకుంటే మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. పోనీ కంపెనీలు డైరెక్ట్ ఇవ్వలేదు, ఎవరెవరో వెబ్సైట్లలో లేకపోతే ఎవరెవరో ఫ్యాన్స్లో లేకపోతే లీక్లు ఇచ్చి వేయించుకున్నారో అన్అఫీషియల్ గా అనుకుందాం. పోనీ ఒకవేళ అది కరెక్ట్ కానప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు మీరు అన్నారు మా ఆంధ్రజ్యోతిలో మా ఏబిఎంలో ఎక్కువ యాడ్స్ వస్తాయి, రైట్, మీరు అన్నది నిజమే. అలాంటప్పుడు యాడ్ ఇచ్చి ఇదంతా రాంగ్ ప్రచారం జరుగుతోంది, కలెక్షన్లు ఒరిజినల్ కలెక్షన్స్ అవి కావు, మేము దానికి అవసరమైనప్పుడు ఇస్తామని చెప్పాలి కదా బ్యానర్స్. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది సార్ ఈ పుకార్. అన్ని మీరే మాట్లాడితే ఎట్లా అండి? అంతేగాని ఇక్కడ బ్లాక్ బస్టర్ అని చెప్తారు, మా థియేటర్ లో 20-25% కలెక్షన్ లేవు. అంటే ఉదాహరణగా 3 సినిమాలు ఇంచుమించు సక్సెస్ గానే ఉన్నాయి. వాళ్ళ పెట్టుబడులు ఎంత పెట్టిన అనేది మాకు వాస్తవాలు తెలవు. ఓకేనా, ఒక హీరో 300 కోట్లు అంటారు, అది వాస్తవాలు తెలియదు. గేమ్ చేసే 500 కోట్లు అనేది ఒకరు చెప్తారు, అది దిల్రాజ్ నోట్లకి వెళ్ళో లేకుంటే ఎవరైనా ఒక డైరెక్టర్ నోట్లకి వెళ్ళి ఉంటే హ్యాపీ. ఇవన్నీ మరి ఎవరి చెవులో ఎవరు చెప్తుందో ఎట్లా వస్తుందో బయటకు రోమర్ వస్తుంది. ఈ రోమర్ వల్ల అనవసరంగా మా నిర్మాతల మీద రైడ్ అయ్యి అవుతుంది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక ఫ్రాడ్ చాలా వరకు తగ్గిపోయింది సార్, ఎందుకంటే ఫ్రాడ్ చేసే అవకాశం లేదు. ప్రజలందరూ ఫోన్ పేలా, జీపే అమ్మకాలలో ఫ్రాడ్ అని కాదండి విజేంద్ర రెడ్డి గారు. టికెట్లు అంతా ఆన్లైన్ లో వచ్చినాయి, ఆయన ప్రసాద్ గారు చెప్పారు, కుమార్ గారు చెప్పినారు, ఇప్పుడంతా బుక్ మై షో అనో లేకపోతే వెళ్ళి కొనుక్కోవడమో ఇదంతా వచ్చేసింది. కాబట్టి అక్కడ ఫ్రాడ్ జరిగిందని ఎవరు అనడం లేదు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటి బెనిఫిట్స్ వాళ్ళ రూపంలో, ఇప్పుడు సపోజ్ పుష్పాది 300 రూపాయలు 1300 వేసారండి ఫస్ట్ ఆట కదా ఆ రోజు. అందులో ఎంత వచ్చింది ఎంత పోయింది అనే దాన్ని మరి అది లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ని టికెట్లు అమ్మారు ఒకటి. రెండోది పెట్టుబడి, సినిమా బడ్జెట్, అంతంత బడ్జెట్ 1100 కోట్లు పెట్టి తీసాం పుష్ప 2 అని చెప్పి అదొక ప్రచారం. 1100 కోట్లు పెట్టి తీశారంటే ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇన్వెస్ట్ చేశారు, అప్పు తీసుకొచ్చారు, తెచ్చుండ తప్పేం లేదండి. కానీ అప్పు తెచ్చారా లేదా సొంత డబ్బా, దానికి లెక్కపత్రం ఉందా లేదా, లేదా ఇంకెవరైనా ఇన్వెస్ట్ చేశాడా, ఇందాక నేను చెప్పినట్టు ఏమన్నా ఎన్ఆర్ఐస్ తీసుకొచ్చి పెట్టినారా, ఏదో ఉంటది కదా. ఇగో ఈ ప్రచారం ఐటీ మీద పడింది అనుకుంటున్నా. అదే దీంట్లో అవగాహన ప్రసాద్ గారికి నటికుమార్ గారికి ఎక్కువ ఉంటుంది. అదే థియేటర్ ఓనర్గా నాకు కొంత వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినడమే కానీ డైరెక్ట్ గా ఉండదు. కాబట్టి బడ్జెట్ పెద్దగా అయిందని వింటున్నాను తప్పితే ఈ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అని అనుకోవట్లేదండి. బడ్జెట్ పెద్దగా అయిందన్నా కూడా మీరు ఒక థియేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీకు చాలా సినిమాలు చూసిన అనుభవం, నడిపించిన అనుభవం, ఇయర్స్ లాంగ్ చూస్తున్నారు కదా, ఇంత బడ్జెట్లు అవుతాయండి సినిమాలకి? ఆ బడ్జెట్ లో మొన్న లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు కుమార్ గారు మీరు ఉన్నారు, ఆ బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్లే ఉన్నాయి, హీరోది, డైరెక్టర్ది, ఇంకేదైనా విలన్ పెద్ద రోల్ ఉంటే వాళ్ళది కదా. మరి అవి కూడా లెక్కకు వస్తాయి కదా. ఇంత రెమ్యునరేషన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని అడుగుతారు కదా ఐటీ వాళ్ళు. దీనికి మనం వారే చెప్పగలం సార్, ఎందుకంటే హీరో గారు నిజంగా అంత తీసుకుంటే అంత రిసిప్ట్ ఇస్తున్నాడా, అంత చెక్ తీసుకుంటున్నా అనేది ప్రసాద్ గారు చెప్పాలి, నటికుమార్ గారు చెప్పాలి. అది ఒకవేళ అంత తీసుకోకపోతే క్యాష్ రావడం కూడా ఈ మధ్య కాలంలో ఇబ్బంది ఉంది. మరి క్యాష్ ఎక్కడైనా తెచ్చి ఇవ్వగలుగుతున్నది కూడా అర్థం కావట్లేదు. థియేటర్ నుంచి నాకు తెలిసి 10-15% కంటే ఎక్కువ క్యాష్ పోవట్లేదు, మిగతా అంతా ఆన్లైన్ లో వస్తుంది. కాబట్టి థియేటర్ నుంచి వచ్చి అమౌంట్ క్యాష్ అవటం అనేది ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడైతే. థియేటర్ నుంచి వెళ్లే డబ్బు అనుకుంటే ఎట్లా, డబ్బు వచ్చే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు మరీ అమాయకంగా చెప్తున్నారా లేకపోతే తెలివిగా తప్పించుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. థియేటర్స్ నుంచి క్యాష్ రూపంలో తక్కువ వస్తుంది, అది నాకు తెలుసు. ఎందుకంటే టికెట్లు అయిపోయిన డబ్బులే మీరు లెక్కలు చెప్తారు, ఇస్తారు, మీ షేర్ మీరు తీసుకుంటారు, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తారు, ఏమన్నా 10-15% ఏమన్నా పోతుందేమో వేరే రూపంలో. కానీ వాళ్ళకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా కీలకమైనది. ఇందులో ఇంకోటి సార్, నేను చామర్లో 2-3 కేసులు చూశాను. కేసులు వచ్చినప్పుడు ఒక హీరో గారు సపోజ్ 20 lakhs తీసుకున్నా అని ఒక పార్ట్నర్ స్లిప్ చూపిస్తే యాక్చువల్గా ఇచ్చింది 10. ఎందుకే 20 సంతకం పెట్టిన ఓచర్ మీద అని అడిగితే
నాకు నెక్స్ట్ సినిమాకి హీరో నాకు హీరో వస్తుంది కదా సార్ అందుకని పెట్టించినానని అంటాడు. ఇట్లాంటి అన్ని రకరకాలుగా జరుగుతున్నాయి లోపల కూడా. ఇవి ఎట్లా లీక్ అవుతున్నాయి ఏమవుతున్నాయో నాకు తెలియదు మరి. అదే మరి అట్లాంటివి చేస్తే ఇట్లాంటి రైట్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు 20 lakhs కి ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ఇప్పుడు కట్టాలి కదా. 10 తీసుకున్నాడు, ఇంకో 10 హైప్ ఇచ్చుకుంటే నెక్స్ట్ సినిమాకి 30 తీసుకొస్తాను పాపం చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు 20కి ట్యాక్స్ కట్టాలి చచ్చినట్టు. ఇలాంటివి కూడా ఉంటాయి. మీరు అన్న పాయింట్ కూడా ఉంది అందులో. ఎనీవే ఒక్క నిమిషం విజయేందర్ గారు, మనం లాయర్ కృష్ణకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ చూస్తుంటే రీజన్స్ మీకు ఏం కనపడుతున్నాయి? ఇల్లీగల్ ఏం కనపడుతుంది, లీగల్ ఏం కనపడుతుంది, హైప్ ఎంత కనపడుతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదివరకు కూడా నిన్న మొన్న కూడా వేరే ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. అంటే జనరల్లీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి నటికుమార్ గారు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్యానలిస్ట్ వాళ్ళకి కూడా ప్రసాద్ గారు అండ్ విజయేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్తారు, ఇండస్ట్రీ వాళ్ళ రోజు ఒక ఫైనాన్షియర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అనేటోళ్ళు వీళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ రోజు. ముఖ్యంగా టీఎఫ్ఐలో టాలీవుడ్లో ఈ ఫైనాన్షియర్స్ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఎక్కిపోయిస్తారు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర ఎట్ ఎండ్ ఆఫ్ ది ప్రొడక్షన్ కంపెనీస్ దిల్ రాజు గారు కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ వీళ్ళందరూ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ వచ్చి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 10 to 20% వరకే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. బట్ మిగతా అంతా పూలింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఫైనాన్షియర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ 1 or 2 ఫైనాన్షియర్స్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే, నాకు కూడా కొందరు ప్రొడ్యూసర్ మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలు నాకు చెప్తున్నప్పుడు కొందరు క్లయింట్స్ వాళ్ళందరూ నాకు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి ఫైనాన్షియర్స్ ఫండింగ్ చేయడం అంతా ఎప్పటి నుంచో ఉంది. ఇదివరకు వాళ్ళు శాటిలైట్ రైట్స్ అడిగేటోళ్ళు. అంతకుముందు ఇది నో డ్యూ సర్టిఫికేట్స్ ఫస్ట్లో అడిగేటోళ్ళు అంట వీళ్ళని. ల్యాబ్లో నుంచి వీళ్ళ ఇది రిలీజ్ అవ్వాలంటే ప్రింట్లు ఫస్ట్లో నో డ్యూ సర్టిఫికేట్ వీళ్ళు ఇవ్వాలి. అది ఉండేది, అది ఫస్ట్లో ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు శాటిలైట్ రైట్స్ అవన్నీ పెట్టుకుంటున్నారంట. పెట్టుకొని మీరు డబ్బులు ఇస్తేనే ఆ శాటిలైట్ రైట్స్ బయర్స్కి, ఎవరైతే బయర్ ఇది కొనుక్కుంటాడో వీళ్ళ డబ్బులు మొత్తం సేఫ్ అయ్యి వీళ్ళకి బ్యాక్ వచ్చేస్తే అప్పుడే శాటిలైట్ రైట్స్ వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఫైనాన్షియర్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఓటీటీ డీల్స్ అంట. అంటే ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా కానీ ఓటీటీ డీల్ ఉండాలంట. ముందు ఒక పలానా సినిమా నేను తీయబోతున్నాను, దిస్ ఇస్ అ స్టార్ క్యాస్ట్, దిస్ ఇస్ అ కాంబినేషన్ అని వీళ్ళు చెప్తే ఆ ఫైనాన్షియర్ డిసైడ్ చేస్తారంట ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా. జస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు దిల్ రాజు గారు కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కానీ వాళ్ళకి పెద్ద పోర్ట్ఫోలియో ఉంది. అయినా కూడా ఇవాళ రోజు ఆ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వోల్టైల్ బిజినెస్. ఎప్పుడు ర్యాక్స్ టు రిచెస్ లాగా, రిచెస్ టు ర్యాక్స్ లాగా ఎప్పుడు వాళ్ళు పడిపోతారో ఎప్పుడు లెగుస్తారో తెలియదు. ఈ బిజినెస్ లో అసలు గ్యారంటీస్ లేవు. సో దానికే ఆ ఫైనాన్షియర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ శాటిలైట్ రైట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మీరు ఫస్టే పలానా సినిమా అనుకుంటే దాని ఓటీటీ డీల్ ముందే తీసుకొని రావాలంట. దాని ఓటీటీ డీల్ మీ దగ్గర ఉంటే అప్పుడు ఆ సదరు ఫైనాన్షియల్ దాన్ని బట్టి మీకు ఫండింగ్ చేస్తున్నాడు. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్. అదొకటి. సో ఇప్పుడు మనం ఈ ఇష్యూ వరకు చూసుకుంటే అండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే గత 2-3 రోజులు చూస్తున్నామో ఈ దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ మీద అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద ఐటీ రేట్స్ అవుతున్నాయి కదా. ముఖ్యంగా దిల్ రాజు గారితో ఫస్ట్ మనం వన్ ఎట్ టైం నేను చెప్తాను. దిల్ రాజు గారిది ఏమైందంటే ఒకేసారి 2 పెద్ద మూవీస్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి, ముఖ్యంగా గేమ్ చేంజర్ అనేది ఇట్స్ వెరీ హ్యూజ్ బడ్జెట్ మూవీ. అది ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పేది సాంగ్స్ కే 75 కోట్లు ఖర్చు అయిందని, అదని ఇదని హైప్ ఫుల్. దీస్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సరే వాళ్ళ పాపం వాళ్ళు చేసుకున్నారు అంతా. ఇంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ తో, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో మేము చేస్తున్నామని చెప్పి అదొకటి రిలీజ్ చేశారు. నెక్స్ట్ విత్ ఇన్ 1 week లోనే సంక్రాంతికి వస్తుందని చెప్పి అది కూడా మీడియం బడ్జెట్. అది కూడా వెంకటేష్ గారు చిన్న హీరో కాదు, అది అంత గేమ్ చేంజర్ అంత పెద్ద బడ్జెట్ పెట్టారు. దీనికి కూడా బాగానే పెట్టారు, మినిమం ఎంత కాదనే బాగానే పెట్టారు. దానికి కూడా 300 కోట్లు 400 కోట్లు రెవెన్యూ వస్తుందని చెప్పి కలెక్షన్స్ అది కూడా పెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే దిల్ రాజు గారు విత్ ఇన్ 1 week స్పాన్ లో 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేసేసరికి జనరల్ నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఇది జనరల్ ఐటీ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇంటెలిజెన్స్ సపరేట్ గా వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ చూపించిన ఏదైతే ఫైనాన్స్ షీట్ ఉంటుందో దాని ఫైనాన్స్ హెల్త్ ఒక విధంగా ఉందంట ఆ షీట్ మీద. ఈయన చూపించే ఈ పెద్ద పెద్ద వితౌట్ ఎనీ హ్యాజల్స్ ఈజీగా రిలీజ్ చేశాడు కదా సినిమాలో. ఇది డిఫరెంట్ గా ఉంది. అంటే ఫైనాన్షియల్ షీట్, అకౌంట్ స్టేట్మెంట్ ఒక విధంగా ఉంది, అంతగా కొన్ని అప్పులు అవన్నీ చూపిస్తారు కదా జనరల్లీ, అదొక విధంగా ఉందంట. ఈయనేమో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేశారు హ్యాపీగా. సో అక్కడ కొద్దిగా తేడా కొట్టింది. సో ఐటీ వాళ్ళకి అక్కడ డౌట్లు వచ్చినాయి, ఇదేంటి మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమో ఒక విధంగా ఉంది, కొద్దిగా అంత హెల్దీగా అన్నట్టుగా చూపిలే వీళ్ళు ఒఫీషియల్ గా. మరి రిలీజ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్మూత్ రిలీజింగ్ అయిపోయినాయి 2 సినిమాలు. అక్కడ దాని మీద ఆయన ముఖ్యంగా దృష్టి పడిందని చెప్పి అదొకటి రీజన్. ఇప్పుడు నాకు కమింగ్ టు మైత్రి మూవీ మేకర్స్, ఇంకా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో 1700 కోట్లు 1800 కోట్లు 1900 కోట్లు అంటే డెఫినెట్లీ అది గ్రాస్ అని ఇందాక సార్ అన్నట్టు ఎక్కడ చిన్నగా డిస్క్లైమర్ లాగా గ్రాస్ అని పెట్టారు. బట్ అది అన్అకౌంట్ అది నిజంగా వీళ్ళు ఐటీ రేట్స్ డెఫినెట్ గా అవుతాయి కదా, ఇట్లా అట్రాక్ట్ ఐటీ రేట్స్. వాళ్ళు వచ్చి 18 కోట్లు 19 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. సరే ఒఫీషియల్ గా ఇవాళ రోజు టాలీవుడ్ టీఎఫ్ఐ రెవెన్యూఏ 2000 crores పైన ఉంది అంతే.
అసలు మనం అనుకుంటాం మీరు అన్నట్టు ఇట్స్ గ్లామర్ ఇండస్ట్రీ, వీళ్ళంతా హైపులు డాంబికాలకు పోతారు కాబట్టి industry ఇదే 2,000 రెవెన్యూ crores. ఉంది. మీరు అనేది అది బిగ్గెస్ట్ జోక్. ఎస్, పర్ ఇయర్ రెవెన్యూ 2024 చెప్తున్నాను ఇప్పుడు 24 ఒక సినిమాకి 2,348 crores రెవెన్యూ. ఇక్కడ ఒక సినిమాకి 2,000 crores చూపిస్తే మరి ఐటీ రేట్స్ అవ్వవా సార్? ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇయర్లీ దాని రెవెన్యూ 21 lakh crores ఉంది. వాటితో కంపేర్ ఇది చాలా చిన్న ఇండస్ట్రీ, ఇది అసలు సంవత్సరానికి 2,000 కోట్ల ఇండస్ట్రీ ఇది. మరి అలాంటప్పుడు వీళ్ళు చూపించే హైప్ కి దానికి ఒక సినిమాకే ఇప్పుడు ఒకటి పుష్ప 2కి 2,000 కోట్లు వచ్చేసినాయి. ఇయర్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం రెవెన్యూ అంతా వీళ్ళు కవర్ చేసినట్టు వస్తే డెఫినెట్లీ ఐటీ రేట్స్ అవుతాయి కదా సార్. మరి ఇప్పుడు నేను ఇంకా వేరే చోట కూడా చదవడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి సదరు ప్రొడ్యూసర్ గారిని అడిగారంట, మరి ఇవన్నీ చూపించే ఇంత లేదంటే అంత కలెక్షన్స్ అలా మిమ్మల్ని పెట్టాం కానీ అంత రెవెన్యూ రాలేని చెప్పారంట. మరి అవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి సోషల్ మీడియాలో అక్కడ వైరల్ అవుతాయి కదా అంటే సోషల్ మీడియాలో అదే అన్నారంట. అది సోషల్ మీడియాలో ఎవరో పెట్టింది కాదండి. ఆయన ఏమన్నారంటే చూడండి అంత పెద్ద పోస్ట్, అది ఎవరికి తెలియదు. ఆయన ఏమన్నారంటే ఇది మా ప్రొడక్షన్ హౌస్ కి సంబంధం లేదు, సదరు హీరో గారు పిఆర్ టీం పెట్టుకున్నారని చెప్పారంట. ఓకే, పోనీ అదే అనుకుందాం. సో మాకు సంబంధం లేదు, పిఆర్ టీమే అట్లాంటి ప్రచారం చేస్తుందని అనుకుందాం. బట్ బ్యానర్ ఖండించాలి కదా. అది చేయలేదు. అదే క్వశ్చన్ సదరు ఐటీ అధికారులు అడిగారంట, మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఇది మాకు సంబంధం లేదు అదని పెట్టాలి కదా, మరి మీరేం చేయకుండా మీరు కూడా మార్కెటింగ్ అని అంటే వీళ్ళు ఏమన్నారంటే అదేమండి మేము ఇంకా నడుస్తుంది కదా అని మేము కూడా మార్కెటింగ్ కదా అని చెప్పి అన్నారు. ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటేమో సదరు హీరో గారి ఫ్యాన్స్ ప్రెషర్ ఉంటుంది పాపం వీళ్ళకి. ఏమడవాడు చెప్పాలి, చాలా అందరికంటే ఎక్కువ నష్టపోయేది, ప్రెషర్ లో ఉండేది, స్క్రూటినీకి పాలేది ప్రొడ్యూసర్ గారు, సదరు ప్రొడ్యూసర్ గారే. మళ్ళీ ఇక్కడ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే ఆయనకే వాల్యూ ఉండదు. ఇది దిస్ ఇస్ ఆల్ రన్ బై ఫైనాన్షియల్స్ అండ్ హీరో రన్ ఇండస్ట్రీ. ఇది సదరు సూపర్ స్టార్స్ మీద ఆధారపడిన ఇండస్ట్రీ, డైరెక్టర్, హీరోస్ అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్స్. ఈ ఫైనాన్షియల్స్ అనే వాళ్ళు ముందుకు రారు సార్, లైన్ బ్యాక్ ఎండ్ ఉంటారు. కానీ వాళ్ళదే పెద్ద హస్తం ఇప్పుడు, ఎందుకంటే అన్నిటికంటే లిక్విడ్ క్యాష్ ఇచ్చేది వాళ్ళే, ఆ ఫైనాన్షియల్సే. సో అది జగమెరిగిన సత్యం అది. సో ఇవాళ రోజు ప్రొడ్యూసర్ ఇంత కష్టపడుతున్నాడు పాపం, కానీ ఆయనకు వాల్యూ లేకుండా అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఐటీ రేట్స్ ఈ బాధలను పడింది మళ్ళీ ఆలే లాస్ట్ కి. ఈ సదరు ఒకటి యాజ్ ఐ టోల్ యూ, ఈ సదరు సూపర్ స్టార్ వాళ్ళ ఫ్యాన్స్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఇట్లా కలెక్షన్స్ చూపించాలని చెప్పి. ఇంకోటి వీళ్ళు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ ద సేమ్ థింగ్. ఇందాక పిఆర్ హీరో గారు పిఆర్ టీమ్ చేశారు, మాకు సంబంధం లేదన్నారు. అట్లనే మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి, 1 డేలోనే 2 డేలోనే 100 కోట్లు వచ్చానగానే జనాలు వెళ్ళి చూస్తారు కదండి థియేటర్కి వెళ్ళి. సో దట్ ఈస్ మెయిన్ రీజన్. ఎందుకంటే ఇవాళ రేపు హార్డ్లీ చెప్పాలంటే 100 రోజులు ఆడే సినిమాలు, 50 రోజులు ఆడే సినిమాలు, ఆఖరికి వారం రోజులు ఆడే సినిమాలు కూడా రోజులు కూడా పోయినాయి. హార్డ్లీ ఫస్ట్ 3 days లో ఒక సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా దాని చరిత్ర అయిపోతుంది, ఫస్ట్ రోజే అయిపోతుంది. దాంతో ఇమీడియట్ గా కొన్ని రోజుల్లోనే ఓటీటీకి వెళ్ళిపోతుంది. అన్ని ఛానల్, అన్ని మీడియా, అన్ని వేరే వాటిలో వచ్చేస్తుంది మీడియంస్ లో. అలాంటప్పుడు ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్, ఇది చాలా ఇదైపోయింది కాబట్టి వాళ్ళకి కష్టమైపోయింది కాబట్టి. సో ఓటీటీ డీల్స్ ముందే మాట్లాడేసుకొని, శాటిలైట్ డీల్స్ అవన్నీ మాట్లాడుకొని దీని పరంగా మనం తొందరగా మార్కెటింగ్ చేసుకొని అయితే ఇన్ని కలెక్షన్స్ చూపించేసి ఎక్కువ మంది ప్రేక్షకుల్ని 2-3 రోజుల్లోనే థియేటర్కి రప్పించే ప్రక్రియలో ఇంత హైప్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఆ హడావిడి చేసుకుంటున్నారు. ఏ రకంగా చూసినా కూడా ఇది టాలీవుడ్ కి ఇది ఆరోగ్యకరమైన పరిణామంగానైతే కనపట్లేదు. ఒకటి. రెండోది, ఇందాక మనం అనుకున్నట్టుగా మనం మలయాళ మూవీస్ ని మనం ఐడియల్ గా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉంటున్నాయి ఆ సినిమాలు. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ చేస్తున్నారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు అలాంటివి వచ్చినాయి కదా, మనం ఏం చూడలేదా? అలాంటివి కూడా వచ్చినాయి. అయినా కూడా మరి ఇంత హైప్ ఎందుకు చేసుకుంటున్నారు, దానికి ఇప్పుడు బలవుతున్నది ఎవరు అనేది ఒక పాయింట్. దీని మీద హీరో వెంకటేష్ రియాక్ట్ అయ్యారు. తర్వాత డైరెక్టర్ అనిల్ రావుపూడి రియాక్ట్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్స్ ఏంటో ఒకటి. రెండోది, అసలు సినిమా ఇండస్ట్రీలోకి బ్లాక్ మనీ, ఈ నల్లధనం కానీ విదేశీ ధనం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన, యాక్టర్స్ పైన, అలాగే ఇంకా ఇతరత్ర ప్రముఖుల పైన జరుగుతున్న ఐటీ రైట్స్కి సంబంధించి చర్చను చూసిన చర్చలో మనతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా జాయిన్ అయ్యారు. అయితే వారితో కూడా మాట్లాడే ముందు ఒకసారి ఈ రైట్స్ మీద దర్శకుడు, సంక్రాంతికి వస్తున్న సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి, అలాగే హీరో వెంకటేష్ కూడా రియాక్ట్ అయ్యారు. అవి ఒకసారి చూసిన తర్వాత చర్చలకు వెళదాం. అన్ని అవుతాయి బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చారు వాళ్ళు కూడా. ప్రొడ్యూసర్ బాధలో లేరండి, ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు,
మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి. వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి, కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా. అదే ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివాడి. నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను, తీసుకునేది వైట్, అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్, దట్స్ ఆల్. అది డైరెక్టర్ అనిల్ రావిపూడేమో ఇది రొటీన్ రైడ్స్, ఇవి సర్వసాధారణంగా జరిగే రైడ్స్ అని చాలా లైటర్ మీన్లో కొట్టిపారేశారు. మరి అది అలా ఎందుకు కొట్టిపారేశారు నాకు తెలియదు. కానీ వెంకటేష్ గారేమో మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఎంత వైటే తీసుకుంటాను, తీసుకునేది కొద్దిగా, అది కూడా వైటే తీసుకుంటాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు అని ఆయన తన ఇది డిప్లొమాటిక్గా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. రైట్, ఎనీవే కుటుంబరావు గారు, ఈ రైట్స్ ని మనం అనలైజ్ చేయాలని అంటే చాలా రకాల రైట్స్ చూస్తున్నాం కదా. ఈ రైట్స్ కి సంబంధించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. వీటిలో బ్లాక్ మనీ, బినామీస్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమాలు తీయడము, బ్లాక్ ని వైట్ చేసుకునే స్ట్రాటజీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. అలాగే ఫారిన్ ఫండ్స్ కూడా పెడుతున్నారు అనేది చర్చ కూడా ఉంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, కొంచెం చెప్తారా? ఇప్పుడు ఇందులో ఒకటి వెంకటకృష్ణ గారు, ఫస్ట్ 100% FDI అలౌడ్ ఇండస్ట్రీలో. అది ఇప్పుడు కాదు, యాజ్ ఎర్లీ యాజ్ 2002-03 ఆ టైం అప్పటి నుంచే పర్మిషన్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి 100% అలౌడ్ వెంకటకృష్ణ గారు, బోత్ అడ్వర్టైజ్మెంట్ మూవీస్ లోను ఇటు ఫిలిం ప్రొడక్షన్ లోను 100% అలౌడ్. కాబట్టి దేర్ ఇస్ నో డౌట్ ఇన్ FDI కమింగ్ అనమాట అందులో. అయితే ఆ రూట్ ని మిస్యూజ్ చేస్తా ఇది వరకు మేజర్ హిందీ ప్రొడక్షన్ హౌసెస్ కూడా లైక్ ఎరోస్ ఇంటర్నేషనల్ వీళ్ళందరూ కూడా చేశారు. చేసిన తర్వాత అందరూ కూడా చేసిన తర్వాత ఇంగ్లీష్ ఇది హిందీ మూవీస్ లో ఐడెంటిఫై అయింది, కపుల్ ఆఫ్ తమిళ మూవీస్ లో ఐడెంటిఫై అయింది. నేను పేర్లు తీసుకోను కానీ బాగోదని తెలుగు మూవీస్ లో కూడా ఐడెంటిఫై అయింది. ఏది ఆ మిస్యూజ్ అయింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఉంది. ఇందులో ఇంకో కోణం ఏంటంటే 100% FDI అలౌ అవుతానే ఇంకో సెకండరీ థింగ్, ఓవర్సీస్ సేల్స్ ఆఫ్ ఇండియన్ మూవీస్ మళ్ళీ అక్కడ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇన్ఫ్లేట్ చేసి అక్కడ కన్వర్షన్ చేశారు. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇది వరకటి కంటే కూడా మనం రోజు చూస్తూ ఉంటాం, సినిమా రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు అన్నమాట అమెరికాలో బాక్స్ ఆఫీస్ $2 million, ఈ మధ్య చైనాలో అనమాట దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసిందని మహారాజా సినిమా. ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నాకున్న సోర్సెస్ తో నేను దృష్టి పెట్టి అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే, ఓవర్సీస్ కలెక్షన్ లో అమ్మిన ప్రైస్ కి కలెక్షన్స్ చూపించిన దానికి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అక్కడ కన్వర్షన్ అట్లీస్ట్ స్మాల్ అమౌంట్స్ లో యాజ్ ఆఫ్ నో 1.5 million 2 million ఇట్లాంటి లెవెల్లో కూడా ఐడెంటిఫై చేశామని చెప్పారు. అదొక యాంగిల్ ఉంది అక్కడ. మనీ లాండరింగ్ టైప్. ఇప్పుడు మనీ లాండరింగ్ సింపుల్ వెంకటకృష్ణ గారు, చాలా మంది అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఫిలిం ఇండస్ట్రీలో చేయాల్సినంత ఈజీ ఇంకెక్కడా లేదు. ఎందుకంటే 3 steps ఉంటాయి అంతే, ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్. ఈ 3 steps స్టెప్ బై స్టెప్ చేస్తారనమాట. ఏది ఫస్ట్ ప్లేస్మెంట్ ఏంటి, బుక్స్ కుకప్ చేయటం అనమాట, ఎవరికి పేమెంట్స్ ఎట్లా ఇస్తున్నాం ఇదని. ఇప్పుడు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ సింపుల్ గా, సరే ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలుసు నాకంటే, నేను బయట ఎకానమీ నుంచి స్టడీ చేసి అడగగలుగుతా కాబట్టి నేను అడిగేది ఒకటి, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చారు, లేకపోతే అల్లు అర్జున్ గారు 300 తీసుకున్నారు, దీనికి అంతని ఇంతని ఇట్లా తెలుగు యాక్టర్స్ పైన బ్లేమ్ పెడుతున్నారు. ఇండియాలో టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ సెలబ్రిటీస్ కానీ యాక్టర్స్ లో కానీ ఒక్కళ్ళన్నా తెలుగు వాళ్ళు ఉన్నారండి? ఒక్కళ్ళన్నా? నేను పేర్లు చెప్తాను,
లేటెస్ట్ 24 లిస్టే చెప్తాను. షారూక్ ఖాన్ 92 కోట్లు కట్టాడు, తలపతి విజయ్ 80 కోట్లు కట్టాడు, ఆయన సీనియర్, ఇప్పుడు పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ 75 కోట్లు కట్టాడు, అమితాబ్ బచ్చన్ గారు 71 కోట్లు కట్టారు, విరాట్ కోహ్లీ 66 కోట్లు, ఆ తర్వాత సినిమా యాక్టర్లు అజయ్ దేవగన్ 42 కోట్లు, రణబీర్ కపూర్ 36 కోట్లు. ఇప్పుడు ఎనిమల్ ఇలాంటి పెద్ద సినిమాలు హిట్లు అయిన రణబీర్ కపూర్ గాని, ఇటు అజయ్ దేవగన్ సీక్వెల్ సినిమాలు తీసిన ఆయన గాని, లేకపోతే షారూక్ ఖాన్ లాంటి ఆయన కూడా 92 కోట్లే కడితే ఇక్కడ ఎన్ని కోట్లు తీసుకుంటే 2000 కోట్లు 3000 కోట్లు 1500 కోట్లు కలెక్షన్ చేసిన మన హీరోలు. కాబట్టి ఇప్పుడు నెంబర్స్ బయట చెప్పింది ఒకటైతే ఇక్కడ బుక్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకునేది ఒక విధంగా ఉంటే గనక ఇన్ఫ్లేటెడ్ కలెక్షన్స్ అనేది నార్మ్ అయిపోయిందండి, అందులో డౌట్ లేదు. కానీ ఇన్ఫ్లేటెడ్ కలెక్షన్స్ చెప్పుకునేటప్పుడు డిపార్ట్మెంట్ కి ఇచ్చే అకౌంట్స్ కి దానికి టాలీ కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అని అర్థం చేసుకోలేరా? ఎందుకంటే ఇది ఒక్క మన టాలీవుడ్ కానీ లేకపోతే బాలీవుడ్ కానీ కాదు, హాలీవుడ్ లోనే పట్టుకున్నారు. మనీ లాండరింగ్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. డ్రగ్ మనీ హాలీవుడ్ లో రెగ్యులర్ గా పట్టుకుంటా ఉంటారు. ఈవెన్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇదివరకు 1 MDB దాంట్లోనమాట వుల్ఫ్ ఆన్ వాల్ స్ట్రీట్ సినిమాలో అక్కడ పట్టుకున్నారు. అదే విధంగా ఇంకోటి ఫిలో సినిమా యూరోప్ లో కూడా పట్టుకున్నారు. ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్స్ అక్కడ కూడా అవుతాయి. ఇప్పుడు తమిళ ప్రొడ్యూసర్ ఒక ఆయన డ్రగ్ మనీ తోటి సినిమాలు తీస్తా ఉంటే పట్టుబడలేదా? పట్టుబడ్డాడు. అవును, ఐ థింక్ సాదిక్ అనుకుంటా, రిమెంబర్ ద నేమ్ కరెక్ట్ ఆల్సో. అట్లా కాబట్టి ఇక్కడ మన దగ్గర కూడా బ్లాక్ మనీ లేదు అని అంటే మాత్రం అది మనం ఇది చేసుకుంటున్నట్టే అనమాట, ఏదో కంటి తొడుపుగా అనమాట అనుకోవటం. బట్ వన్ థింగ్, 2004-05 అప్పుడు ఎంతైతే బ్లాక్ మనీ ఉండిద్దో ఇండస్ట్రీలో 14-15 కి తగ్గింది. అండ్ వన్స్ 17 లో జిఎస్టీ వచ్చిన తర్వాత మోర్ ట్రైల్ ఆఫ్ మనీ ఉండేపాటికి నేను ఇందాక చెప్పిన 3 స్టెప్స్, ప్లేస్మెంట్, లేయరింగ్, ఇట్లా స్టెప్స్ ఏదైతే చెప్తున్నానో లాస్ట్ ఇంటిగ్రేషన్, ఈ 3 స్టెప్స్ చేస్తాము. అవి కాస్త డిఫికల్ట్ అయినాయి. ఆ డిఫికల్ట్ అవటం తోటి ప్లేస్మెంట్ పాయింట్ లో ఇది వరకే ఉండేది 20% వైట్ అయితే 80% క్యాష్ ఉండేది. ఇప్పుడు అక్కడ 80% క్యాష్ ఇది వైట్ అయింది, 20% క్యాష్ అయింది. లేయరింగ్ ఇది వరకు అట్లాగా కాకుండా కార్పొరేట్ హౌస్లు ఎక్కువైనాయి. ఇది వరకు ఇండివిజువల్ ఫైనాన్సర్స్, ఇందాక మన లాయర్ గారు చెప్పినట్టు ఫిలిం ఫైనాన్సర్స్ చేతుల్లోకి వెళ్ళి అనమాట వాళ్ళు కంట్రోల్ చేస్తానమాట. ఈ లేయరింగ్ ప్రాక్టీస్ బేసికల్లీ వచ్చేది ఫైనాన్సర్స్ దగ్గర నుంచి. నేను 4-5 షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా డబ్బులు రూట్ చేయాలి, ఏ విధంగా ముందు పంప్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. ఫైనల్ గా వచ్చేది ఇక ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఏంటి, వన్స్ క్లీన్ అయింది, క్లీన్ అయ్యేటప్పుడు నేను కలెక్షన్స్ చెప్తాను. చాలా సార్లు ఉండే ఇది వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అనేవారు ఒక రైడ్ లో చేస్తే, ఎక్కడో భోజ్పురి ఫిలిం ప్రొడ్యూసర్ పైన రైడ్ చేస్తే సినిమా టికెట్లు బంచులు దొరికినాయి అంట. అంటే ఏంటి, ఆ సినిమానేమో అక్కడ ఫ్లాప్, కానీ ఫుల్ కలెక్షన్స్ అన్నట్టు సినిమా టికెట్లు చింపిన కట్టలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే గనక ఈ కలెక్షన్ చూపించి వైట్ కి కన్వర్ట్ చేశాడు ఆయన. అదే బ్లాక్ అండ్ వైట్ టాక్టిక్స్. అట్లా క్లీన్ చేసిన ఫండ్స్ ఫైనల్లీ ఇంటిగ్రేట్ చేస్తారు. ఆ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏంటి, రకరకాలుగా మీకు ఆ కన్వర్షన్ నడుస్తుంది అనమాట. రైట్ ఫ్రమ్ ఇప్పుడు మీకు ఇంకోటి అండి, పీవీఆర్ ఐనాక్స్ ఉందండి, బిగ్గెస్ట్ సినిమా చైన్ కదా కంట్రీలో. అది ఎంత ట్యాక్స్ కడుతుందో తెలిస్తే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎన్ని చూపిస్తే ఎంత ట్యాక్స్ కడుతుంది అనేది మనకి తెలియదా? అవును, తెలిస్తే ఈ కలెక్షన్లన్నీ హంబక్ అని చెప్పేసి మనకి అర్థం కదా. ఇవన్నీ టాలీ చేస్తే దొరికిపోతారు కదా, అందరూ దొరికిపోతారు. కాబట్టి ఏంటంటే సమ్ పాయింట్ ఫుల్ స్టాప్ పడుతుంది, రియలిస్టిక్ గా అనమాట డిస్క్లోజ్ చేయడానికి వెళ్తుంది. బట్ డెఫినెట్లీ బ్లాక్ మనీ స్టిల్ గెటింగ్ రొటేటెడ్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అండ్ వాట్ అబౌట్ బినామీస్ అండి కుటుంబరావు గారు? దీంట్లో ఇండస్ట్రీలో కూడా కొంతమంది బినామీస్ ని పెట్టి తీయించుకోవడము, బాగా హ్యూజ్ మనీస్ ఉన్న వాళ్ళు, అది పొలిటికల్ గా సంపాదించిన డబ్బు కావచ్చు, లేకపోతే వేరే ఇక పేర్లు ఎందుకని వేరే చెప్పే కదా వెంకటకృష్ణ గారు. సెకండ్ స్టెప్ అదేనండి. ఇందాక సెకండ్ స్టెప్ లేయరింగ్ అని మీకు ఏదైతే చెప్పాను, ఆ లేయరింగ్ లో ఈ బెనామీలు అందరూ వచ్చేస్తారు. ఈ బెనామీలు వచ్చి అందులో ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా కాన్ఫిడెంట్ గా. లెక్కలు కూడా వేసి పెట్టారు అందులో. ఏంటి,
టైర్ 1 సిటీ ఎక్కడైతే మల్టీప్లెక్స్ లు ఇటు లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి, దానికి ఎట్లా చేస్తారు లెక్క. టైర్ 2 సిటీస్ లో మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, టైర్ 3 సిటీస్ లో ఎక్కడైతే కనుక ప్రైమర్లీ ఓన్లీ సింగిల్ స్క్రీనే ఉంటాయి. టైర్ 3 అంటే చిన్న టౌన్స్ ఇవన్నీ కూడా అక్కడే మల్టీప్లెక్స్ ఉండవు కదా. కాబట్టి ఎక్కడికక్కడ ఈ లేయరింగ్ చేసి కలెక్షన్స్ అన్నమాట ఇది చేసేటప్పుడు ఇవన్నీ కూడా అన్నమాట పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ నడుస్తుంది. అది నడవట్లేదని అనుకోవద్దండి ఇప్పటికీ కూడా. లేకపోతే ఈ పాటికి అది నడవకపోతే బేనామీలకి గాని రాజకీయ నాయకులకి గాని అందరికి కూడా ఈ మాత్రం కన్వర్షన్ రూట్ లేకపోతే చిన్న చిన్న ఇంకా సినిమా తీయాలని ఎందుకు ఎగబడతారు రాజకీయ నాయకులు గాని, లేకపోతే వేరే లంచాలతో సంపాదించిన వాళ్ళు గాని. ఎందుకంటే దిస్ ఈస్ ఈజియర్ మెథడ్. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఇటు ప్రొడ్యూసర్ ఇవన్నీ లెక్కలు చూడొద్దు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నిజంగానే సినిమా ఇంత హిట్ అయింది అనుకోండి, పుష్ప 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే 1000 కోట్లు అంటే 1000 కోట్లు నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ అవుతుందండి? మరి అంత పిచ్చోళ్ళమా? అదే కదా. అంటే ఈ ప్రొడ్యూసర్ల వైపు నుంచి వస్తున్న టాక్ ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నది ఆ బడ్జెట్ లో దాదాపు 30-40% హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్స్ పోతున్నాయని. మరి అలాంటప్పుడు వాళ్ళు లెక్కలు చూపిస్తారనేది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాదండి, ఇప్పుడు ఇందా నేను చెప్పా కదా వెంకటేశ్వర గారు, హీరో డైరెక్టర్ అనుకోండి, ఒక్క డైరెక్టర్ కూడా టాప్ 25 ట్యాక్స్ పేయర్స్ లో లేరు. తెలుగు వాళ్ళు లేరు, ఇంక్లూడింగ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అవును, ఎవ్వరూ లేరు. మరి నిజంగా సుకుమార్ గారికి అంత ఇచ్చారో, లేకపోతే రాజమౌళి గారికి అంత ఇచ్చారు, శంకర్ గారికి ఇంత ఇచ్చారు అని అంటే హీనంగా ఒక 30% ట్యాక్స్ కడితే వచ్చింది రెవెన్యూలో, వైట్ లో వచ్చిందంటే 28 కోట్ల కంటే ఎక్కువ కట్టిన వాళ్ళు ఎంతమంది ఉండాలండి మన దగ్గర? అవును, ఎందుకంటే నేను 15% చెప్తున్నాను అందుకంటే. కాబట్టి ఇవన్నీ కూడా కాకి లెక్కలు మానేయాలండి ఇక్కడి నుంచి. కాకి లెక్కలు ఇట్లా చెప్తా ఉంటే గనక దొరకటం తేలిక. అండ్ అల్టిమేట్లీ బ్లాక్ మనీ సర్క్యులేషన్ కూడా ఇందులో ఆగిపోవటానికి వీళ్ళే కారకులు అవుతారు. అంతే కదా. అవును, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి మోర్ అండ్ మోర్ స్కానర్ అనమాట, మోర్ అండ్ మోర్ ఉండి కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు, అవ్వట్లేదని కాదు. నా దగ్గర ఇంకా మోర్ నేను ఫర్మ్స్ తో సహా చెప్పగలను. మారిషియస్ దగ్గర నుంచి ఎట్లా రూట్ అయింది, పనామా పేపర్స్ లో ఏ కంపెనీలు పేర్లు వచ్చినాయి, ఇండియన్ ఫిలిం కంపెనీలు, నేను మీటా చెప్పట్లా, ఫిలిం కంపెనీలు ఇవన్నీ కూడా. దీనికి అంతా ఆజ్యం కూడా అనమాట. ఫస్ట్ ఈరోజే ఈస్ ద మాస్టర్ బాస్ బ్లాక్ మనీ ఇండియాలో కనమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏంటంటే ఇందాక మీరు బ్లాక్ మనీ పైన అన్నారని డిస్కషన్ ఏమో జనరల్ ప్రొడక్షన్ కలెక్షన్స్ పైన వెళ్తా ఉంటే కొంచెం అవేర్నెస్ ఇద్దామని కనెక్ట్. అవును, రైట్. ఒక్క నిమిషం సార్ కుటుంబారు ప్రసాద్ గారు, ఇప్పటికైనా ఇండస్ట్రీని కొంచెం హెల్దీగా చేసుకుంటే బెటర్ ఏమో అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? మీరు సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఈ హీరోల్ని హైప్ చేయడం కోసం, హీరోల మెప్పు కోసం, లేకపోతే ఇంకో దానికోసం ఇలాంటి రాంగ్ వేస్ వెళ్తే హెల్త్ పోతుంది కదా. వెళ్తుండొచ్చు, హెల్త్ పోతుంది కదా. అవును, డెఫినెట్ గా వెంకటకృష్ణ గారు, నేను ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, ఈ రాంగ్ ఫిగర్స్ ఇవ్వటం మూలంగా చాలా మిస్లీడ్ అవుతుంది ఆ డిపార్ట్మెంట్స్ కానీ ఇది కానీ. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, సీనియర్ పర్సన్ కుటుంబరావు గారు చెప్పిన దానిలో 100% నేను ఏకీభవిస్తూ. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని పెద్ద పెద్ద సినిమాలు తీసే సంస్థల్లో బినామీలు లేరు సార్, వాళ్ళ కంపెనీలే వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిగర్స్ మీకు బయటకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 1100 కోట్లు కాస్ట్ అయిందని పుష్ప 2 అన్నారు. దానిలో హీరో ఒక 300, డైరెక్టర్ ఒక 150, మిగతాదంతా కాస్ట్. 4 సంవత్సరాలు ఆ సినిమా తీశారు. 4 సంవత్సరాలు పెట్టుబడికి వడ్డీతో సహా లెక్కేసి 1100 కోట్లు అయిందంటారు. 1830 కోట్లు మీరు చెప్పినట్టే లెక్కలు వచ్చినాయి. 1800 కోట్లలో ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది? కనీసం ఆ 1100 కోట్లు రికవర్ అయిందా? ఫస్ట్ పాయింట్. ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ అందరూ వాళ్ళు నేను చెప్తాను నిజమే సార్, అక్కడే వస్తుంది. మీరు అన్నది పాయింట్ కరెక్టే కావచ్చు. 1831 కోట్లు కొంచెం అంటే జనానికి కూడా అవేర్నెస్ కోసం చెప్తున్నా, ప్రజలు కూడా. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత వచ్చి ఇంత ఏదో 100 కోట్లు ప్రొడ్యూసర్లు తినేస్తున్నారు అనేది కంటే కూడా ఇవాళ
4 సంవత్సరాలు తీసిన పుష్ప సినిమాకి 4 సంవత్సరాల అకౌంట్లు 3 సంవత్సరాలు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటారు. ఈ సంవత్సరం రేపు ఏప్రిల్లోనో మేలోనో సబ్మిట్ చేస్తారు. అకౌంట్స్ ఇన్వర్డ్ అవుట్వర్డ్, జిఎస్టీ ఇన్వర్డ్ అవుట్ ఇన్పుట్లు ఇవన్నీ చూసుకుని ఇందాక నేను చెప్పినట్టు 130 కోట్లు 150 కోట్లు, ఇట్ మే బి 250 crores ఆర్ 300 crores, 3,000 crores ఇన్కమ్ మీద, రెవెన్యూ జనరేటెడ్ మీద, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. వినండి సార్, ఒక్క మాట సార్, ఈ జిఎస్టీ ఇన్పుట్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత అనే పాయింట్. అట్లాగే దిల్ రాజు గారికి కూడా 450 కోట్లు కాస్ట్ అయిందన్నారు. 3 years ప్రొడక్షన్, 3 years 4 years పట్టింది సార్. 3 years కి ఫైనాన్షియల్స్ వడ్డీ కానీ, కాస్ట్ కానీ, ఆర్టిస్టులకి టెక్నీషియన్కి ఇచ్చిన పేమెంట్లు కానీ, వాళ్ళ రెవెన్యూ వచ్చిన దాన్ని బట్టి ఎంత వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు కాంట్రా ఎంట్రీలు ఇప్పుడు హీరోకి ఎంత ఇచ్చాం వీళ్ళ పుస్తకాల్లో, అవతల హీరో పుస్తకాల్లో కనపడాలి. అట్లాగే అల్లు అర్జున్ అవును సార్, మేము అంటున్నది కూడా అదే ప్రసాద్ గారు. మీరు హీరోకి ఎంత ఇచ్చారు, డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, కాదు మిగతా వాళ్ళకి ఎంత. నో అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది ప్రసాద్ గారు. మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చారు అంటే మీ దాంట్లోనే ఒక డిఫరెంట్ వాయిస్ ఉంది. అంటే మీరంటే మీరు మీ ఇండస్ట్రీలో అసలు ఇంత రెమ్యూనరేషన్స్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాం మనం? ఇంత చాలా మంది హీరోలు అంత లేదండి. అన్ని హిట్ వరుస హిట్ కొడుతున్న వాళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా అంత లేవు. కానీ ఇన్ని 100 కోట్ల రెమ్యూనరేషన్స్ అనేది మరి అది ఎందుకు మీరు పెంచి పోషిస్తున్నారు? ఈ బడ్జెట్ పెరిగిపోతుంటే కూడా అనేది ఒక పాయింట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ కంక్లూడ్. రైట్, కుమార్ గారు, ఇది ఇప్పటికైనా దీన్ని ఏమన్నా కంట్రోల్ చేసుకోకపోతే ముందు ముందు చాలా విపరిణామాలు ఉంటాయేమో కదా? అంటే నేను ఒకటేనండి, ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు జరుగుతున్నది కొన్ని ఆయన చెప్పిందంటే మనం ఏకీపించవలసిందే. రెండోది పుష్ప 2 అనే సినిమా 1100 crores అవ్వలేదు. ఎందుకంటే దాంట్లో హీరో ఇస్ ఆల్రెడీ కూడా హీరో రెమ్యునేషన్ లేదండి, అలాగే డైరెక్టర్ రెమ్యునేషన్ లేదు. అక్కడ మొత్తం టోటల్ గా నాకు తెలిసి 500 నుంచి 600 crores లోపల ఏదో 7 బిలోనే అయింది. వాళ్ళిద్దరిదే 450 కోట్ల ప్రచారం జరుగుతుంది కదండి. ఏదండి 300 కోట్లు అల్లు అర్జున్ గారిది, 150 కోట్లు కాదండి, అది పార్ట్నర్షిప్ లో వచ్చిందని అంటున్నారు తప్ప ప్రచారంలోనే ఉంది. ఎందుకంటే మొత్తం అమౌంట్ లో ఆయనకు వచ్చిన వాటా వచ్చింది అని అంటున్నారు, కానీ ప్రచారంలోనే ఉంది. అది రెమ్యునేషన్ కాదు. ఓకే, రెమ్యునేషన్ కాదు నెంబర్ 1. రెండోది ఇందాక సార్ కుటుంబరావు గారు అన్నట్టు, ఇప్పుడు ఒకప్పుడు థియేటర్ లో వైట్ ని మనం క్యాష్ చేయడానికి వైట్ చేసేవాళ్ళం. జిఎస్టీ రాకముందు మీరు కొన్ని జరిగిన పరిణామాలు అయితే వాస్తవంగా ఉన్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ పరిణామాలని ఏ ఎగ్జిబ్యూటర్ ఒప్పుకునే పరిస్థితుల్లో, ఆన్లైన్ బుక్ మై షో వచ్చిన తర్వాత ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ ఇప్పుడు మీ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, హీరోస్ ఇంటర్నేషనల్ అని ఒక పేరు ఎత్తారు, లైకా వాళ్ళు ఎత్తారు, అలాగే పిరమిడ్ సాయిమర్ ఎత్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ అండి. ఈ పబ్లిక్ సెక్టార్స్ ఏంటంటే మొత్తం టోటల్ గా కొన్ని కంపెనీల్లో ఒక 100 కోట్లు 150 కోట్లు అగ్రిమెంట్లు చేయడం, దాని నుంచి మళ్ళీ సెల్ కంపెనీలు తయారవుతాయి, మళ్ళీ బ్యాక్ అమౌంట్ బ్యాక్ వస్తుంది. ఇది వాస్తవంగా నడుస్తుంది. ఇది నడుస్తున్న కంపెనీలు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ కి ఎక్కువ అగ్రిమెంట్ అయ్యి సెల్ కంపెనీకి బయటకు వెళ్తుంది. క్యాష్ రూపంగా లేదు కాబట్టి కొన్ని సెల్ కంపెనీలు తయారవుతున్నాయి. ఇది వాస్తవం. దాన్ని ఎందుకంటే అందరూ కలిసి వాటిని ఆపుకోకపోతే ఇలాంటి ఆపుకోవటానికి నలుగురు పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు మనం ఎవరు పెరుగుతున్నారు అంటే అది గవర్నమెంట్. నాకు తెలిసి పెరుగుతున్నది ఆ సిఇఓలు పెరుగుతున్నారా, ఆ టీమ్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతున్నారా, పబ్లిక్ సెక్టర్ నష్టం వస్తుంది, ప్రజలకు నష్టం వస్తుంది, ప్రజలు నాశనం అయిపోతున్నారు. అది ఒక్కటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సినిమా ఇండస్ట్రీ నాశనం అవ్వట్లా. ఒక్క నిమిషం కుమార్ గారు, ఏంటి కుటుంబం గారు, ఏంటి 1 minute ప్లీజ్. ఇందాక మీరు మలయాళం సినిమాల గురించి చెప్తా ఉంటే జస్ట్ ఒకటి చెప్తా ఉండి, గ్లోరిఫై చేయొద్దండి. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఫస్ట్ మేజర్ ఓవర్సీస్ మనీ, బ్లాక్ మనీ సినిమాల్లో రూట్ అయిన కేసు రీసెంట్లీ పట్టుకుంది మలయాళంలోనే. 25 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైన్ కూడా వేసింది. ఎప్పుడు 23లోనే. ఆ టైం అప్పుడు ఒక పెద్ద యాక్టర్ పేరు కూడా వచ్చింది, కానీ తర్వాత యాక్టర్ పేరు క్లియర్ చేశారు. కానీ 5 ప్రొడ్యూసర్స్ హ్యావ్ పెయిడ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇరుక్కుని 25 కోట్లు అనమాట. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఐసోలేటెడ్ టు ఒక్క మన తెలుగనా, హిందీ అనా, ఇట్లా మలయాళం అనా కాదండి. మొత్తం ఓవరాల్ ఫిలిం ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ భోజ్పురి నుంచి మొదలు పెట్టి ఇటు మన తెలుగు వరకు కూడా అనమాట. ఇంకా ఈ చీడ పురుగు అయితే ఉంది. ఓకే రైట్. విజేందర్ రెడ్డి గారు, థియేటర్లు చూస్తేనే ఖాళీగా ఉంటాయి,
ఇక్కడ చూస్తేనేమో ఈ రైట్స్ అవుతున్నాయి. సో బ్రీఫ్ గా ఏమైనా చెప్తారా మీరు ఇండస్ట్రీకి సంబంధించి? ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు హైయెస్ట్ పేయింగ్ 28-22 కోట్ల ట్యాక్స్ పే చేస్తున్న మన తెలంగాణ తెలుగు ఇండస్ట్రీ కానీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంత తక్కువ పే చేసుకుంటా ఈ బ్లాక్ బస్టర్లు అని అదని కలెక్షన్స్ మరి మా నిర్మాతలు ఇస్తలేరు, డిస్ట్రిబ్యూటర్లు ఇస్తలేరు, కానీ ఎక్కడి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం, ఇవి రాకుండా చూసుకోవాలంటే ఎందుకంటే మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా ఇండస్ట్రీ పెద్దలందరూ చేయాలి. ఇప్పుడు బాబు ఇష్టం వచ్చినట్టు పిఆర్ టీములు పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటూ పోతే మా కొంపలు మునుగుతున్నాయి. మీరు కంట్రోల్ చేసుకోవాలి యాక్టర్స్ యొక్క పిఆర్ టీమ్స్ ని. ఇప్పుడే సంక్రాంతికి సంబంధించిన డైరెక్టర్ గారు కూడా చెప్పాడు చూడండి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎదిగిపోయినావా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనిల్ గారు. రైట్, ఓకే. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి లాయర్ గారు, కృష్ణకాంత్ గారు? సార్ ఏం లేదు సార్, అదే పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కుటుంబరావు గారు కానీ మిగతా ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ చెప్పినట్టు ముఖ్యంగా కుటుంబరావు గారు చెప్పింది ఇక్కడ ఒక అంశం, అదైతే నేను కరెక్ట్ కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అయితే ఖచ్చితంగా మన ఇండస్ట్రీలో జరుగుతుంది, ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి. ఆయన అన్న పాయింట్ అది ఏదైతే ఉందో ఎఫ్డిఐ పరంగా ఎన్ఆర్ఐస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎనీ ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ అమౌంట్స్ వాళ్ళు పెట్టచ్చు. సో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అన్లిమిటెడ్ అమౌంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ దట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ మీడియాలో కూడా పెట్టారు, ఎగ్జాక్ట్లీ అన్నింటిలో పెట్టారు. అన్లిమిటెడ్ ఇప్పుడు అన్లిమిటెడ్ చేస్తారు అది ఫెమా ప్రకారం. సో ఇది చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు సార్ అన్నట్టు నిజంగానే మళ్ళీ వాటిని వేరే షెల్ కంపెనీస్ పెట్టి సదరు ప్రొడక్షన్ షెల్ కంపెనీస్ పెట్టి వాటిని క్లీన్ చేసి మళ్ళీ చేస్తున్నారు. ప్లస్ టికెట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ వేరు, మళ్ళీ థియేటర్కి వెళ్ళి కొన్ని సింగిల్ స్క్రీన్ టికెట్స్ వేరు, వాటిని కూడా మళ్ళీ వీళ్ళు హైప్గా చూపించేసి మళ్ళీ టికెట్స్ 10 కట్టయితే వీళ్ళు 100 కట్టేనే అని చెప్పి చూపించేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం ఆ అమౌంట్ని. ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా వీళ్ళు బ్లాక్ మనీ అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ మనీ లాండరింగ్ ఆపాలి. నిజంగా ఎన్ఆర్ఎస్ ఫండ్స్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఆన్ పేపర్ క్లియర్గా చూపండి ఏ ట్యాక్స్ ఏ ఫండ్స్ అయితే మీరు తీసుకుంటారో. ఒక ప్రాజెక్టు నమ్మి ఒక ఎన్ఆర్ఏ వచ్చాడు, ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్నాడు, సో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటాడు. ఆన్ పేపరే మీరు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని దాని తగ్గట్టు ట్యాక్స్ ఎగ్జాక్ట్లీ. సో అలా చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, క్లీన్ మనీ వస్తుంది, అండ్ ఇవన్నీ బాధలు కూడా తప్పుతాయి ప్రొడ్యూసర్స్ కి.